అదేవిధంగా కార్యక్రమానికి ఆశతో ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున हृदयपूर्वक वंदनाలు తెలియజేస్తున్నాను। इसी प्रकार इस मीटिंग में सारे लोग इकट्ठा होकर आए, आप सभी को भी मैं धन्यवाद देता हूँ। అంతకన్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుని మాట వినిపించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి అని మంచి ఆలోచన చేసిన కుటుంబీకులు మరి సహోదరుడు కళ్యాణ బాబు గారికి, అదేవిధంగా సహోదరి రమేష్ సిస్టర్కి, వారి పిల్లలు సయాన, అదేవిధంగా మరి स्नेरा वारी కూడా మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। इसी प्रकार उससे पहले इस मीटिंग को जो आयोजित किया है ब्रदर जो कल्याण ब्रदर जो सिस्टर उनके परिवार के द्वारा इस मीटिंग को जो आयोजित किया उनके लिए मैं धन्यवाद देता हूँ। ఎన్నో దినాలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు, కొన్ని అనివార్య కార్యాల వల్ల చేయలేకపోయాము, కానీ దేవుడు చక్కటి అవకాశాన్ని అనుకూల పరిస్థితిని మనకు అనుగ్రహించాడు। అందును బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। बहुत दिनों से इस मीटिंग को आयोजित करने के लिए प्रयास कर रहे थे, और कुछ कारणों के कारण तो नहीं कर पाए। अब भी परमेश्वर के दया से आज जो इकट्ठा हुए हम నిజంగా కుటుంబీకులు వైజాగ్లో ఉన్నప్పుడు కూడా దేవునిలో సంఘంలో కట్టబడి గొప్పగా వాడబడుతున్న కుటుంబం। इस परिवार जो है जो वैजक प्रांत में थे वहीं पर भी एक परमेश्वर में बढ़ता हुआ परिवार है। దేవుని సంకల్పాన్ని బట్టి దేవుడు వారికి మరలా ఈ పూర్ణ ప్రాంతాన్ని నడిపించి వారికి చక్కటి గృహాన్ని ఇచ్చాడు, చక్కటి జాబ్ ఇచ్చాడు, చక్కటి సంఘాన్ని కూడా వారికి దయచేశాడు। परमेश्वर के अनुग्रह के अनुसार इस पुणे शहर में उन्हें इकट्ठा होने के लिए अच्छा परिवार इस घर को दिया, एक मंडली को दिया और एक नौकरी भी यहाँ पर दिया परमेश्वर ने। దేవుడు ఒక కుటుంబాన్ని సంఘంలో చేరుస్తున్నాడంటే అది ఆశామాషి కాదు। परमेश्वर एक परिवार को कलीसिया में जब जोड़ते हैं वो कोई साधारण विषय नहीं। ఇది గొప్ప ఆశీర్వాదం, సంఘంలో చేర్చబడుతుంది ఒక కుటుంబం అంటే ఇది గొప్ప ఆశీర్వాదం। कलीसिया में एक परिवार जो आता है तो वो महान जो है एक आशीष है। సంఘంలోనికి వచ్చిన వారు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలగాలి, అందుకే దేవుడు సంఘంలో చేరుస్తూ ఉన్నాడు। इस कलीसिया में आने के बाद जो स्वर्गीय राज के लिए तैयार होना है, इसके लिए इकट्ठा करते हैं। కనుక కుటుంబాన్ని దేవుడు ముందు మనసారా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ इस परिवार को जो है अनंत काल तक जो परमेश्वर जो है इन्हें आशीष देने के लिए मैं चाहता हूँ। మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని కుటుంబానికి ప్రసాదించాలని మనసారా తండ్రిని వేడుకుంటున్నాను। आरोग्य और आयुष जो है परमेश्वर देना करके मैं परमेश्वर से विनती करता हूँ। అందుకే పౌలు గారు సంఘానికి ఒక మాట చెప్తే ఏమంటున్నాడంటే, पौलुस कलीसिया से एक बात कहता है, क्या कहता है? 1 Corinthians chapter 10 verses 31। पहला कोरिन्थी उसका 10 और उसका 31 देखिए। మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయబడుతున్నారు। यहाँ पर क्या कहता है परमेश्वर? सो तुम चाहे खाओ चाहे पियो चाहे तो कुछ करो, सब कुछ परमेश्वर की महिमा के लिए करो। మీరు తిన్నా లేకపోతే త్రాగిన ఏ పని చేసినా కూడా దేవుని నామానికి మహిమకరంగా మనం చేయాలట। आप लोग खाए पिए पर जो कुछ काम करते हैं परमेश्वर के जो महिमा के लिए करना है। ఈరోజు దేవుడు కుటుంబానికి చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలుసు। परमेश्वर ने जो किया, जो भलाई, जो हम जो प्रेम रखा इसके लिए परिवार में जो किया हमें पता है। ఈ కృతజ్ఞత కూడికలో మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో మనం నేర్చుకున్నాం। इस धन्यवाद के समय में हम किस प्रकार से धन्यवाद रहना है और परमेश्वर की आराधना करना हम सीखेंगे। ఇదే మహానుభావుడు పౌలు గారు మరొక మాట మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, वैसे पौलुस और एक बात कहता है, क्या कहता है? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, पहले थेस्सलोनिकీ उसका 5 और उसका 16 देखिए। అందరూ బైబిల్ తెరవాలి, सभी लोग बाइबल देखिए। ఇచ్చి బైబిల్ ఏదైనా బైబిల్ इंग्लिश बाइबल తీసుకో, ఇంగ్లీష్ తీసుకో, బైబిల్ తీసుకో, వచ్చిన చూడరా చదవాలి అందరూ। 1 Thessalonians chapter 5 16 verse। सर्वदा आनंदित असा, ఆ, निरंतर प्रार्थना करा, हम्म, सर्व स्थितीत उपकार स्तुती करा, कारण तुम्हाविषयी ख्रिस्त येशूमध्ये देवाची इच्छा हीच आहे। ఓకే, నేను చదువుతున్నాను। ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించును అంటున్నాడు। దేవునికి
మనం కృతజ్ఞత స్తుతులు ఎప్పుడెప్పుడు చెల్లించాలంటే ప్రతి విషయంలో చెల్లించాలట. हम परमेश्वर को कभी धन्यवाद करना है, प्रति विषय में हर एक विषय में उसे धन्यवाद करना అది है। మేలు జరిగినా కృతజ్ఞతలు తెలియచేయాలి, కీడు జరిగినా దేవుడికి కృతజ్ఞత స్తుతులు తెలియచేయాలి. वो हमें भला क्यों ना हो, बुरा क्यों ना, हर एक बातों में उसको धन्यवाद करना है। ఇలాగు చేత యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంటున్నాడు. ఈ కృతజ్ఞత చెల్లించడమంతము అది దేవుని చిత్తము అంటున్నాడు. वैसे धन्यवाद करने परमेश्वर की इच्छा है। కనుక ఆ దేవుని చిత్తాన్ని ఈ రాత్రికాల సమయంలో కుటుంబ పక్షాన నెరవేరుతుంది. जो परमेश्वर का जो इच्छा है आज इस परिवार के द्वारा पूरा हो रहा है। కనుక ప్రతి కుటుంబ పక్షాన కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉండాలి. हर एक परिवार में इस कार्य होना चाहिए। కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఇది దేవుని చిత్తం అంటున్నాడు. यहाँ पर परमेश्वर क्या कहते हैं, हर एक विषय में आप परमेश्वर का धन्यवाद करना है। కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కేవలం కుటుంబానికి కాదు, आज की रात जो परमेश्वर हमसे कहता है केवल इस परिवार के लिए नहीं, వచ్చిన మనందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. आए हुए हम सभी के लिए इस वचन हमको सौंपता है। కనుక ఈ కృతజ్ఞత అన్నది చిన్నది కాదు. ये धन्यवाद जो है वो छोटा विषय नहीं। రోజు రాగానే సహోదరు అందరూ చాయ్ ఇచ్చింది. जो हम लोग से आए तो तुरंत वो सिस्टर ने हमें चाय दिया। మీరు ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు? आप कितने लोग उसे थैंक्स कहा? చెప్పారు లేదు ఎవరైనా? कहा के नहीं? నేనైతే చెప్పాను. हाँ, पास्टर जी ने तो हाँ बोला, हमने भी हाँ बोला। ఎందుకంటే ఒక చిన్న చాయ్ ఇస్తేనే మనం థ్యాంక్స్ చెప్తున్నాం. छोटा सा एक चाय देने से हम उसे धन्यवाद करते ఒక हैं। గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే తీసుకునేటప్పుడు థ్యాంక్స్ చెప్తాం, తర్వాత గ్లాస్ ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ చెప్తాం. जब पानी देते तो पानी लेते टाइम थैंक यू बोलते, फिर से ग्लास देते टाइम थैंक यू అంటే बोलते। కృతజ్ఞత అన్నది ఇంత గొప్పదా అంటే అవును. ये थैंक्स मतलब बहुत महान है, तो हाँ महान है प्रियो। ఈ కృతజ్ఞత విషయంలో దేవుడి రాత్రికాల సమయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడబోతున్నాడు. धन्यवाद के समय के द्वारा परमेश्वर हमसे कुछ कहना चाहता है। అదే పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట, మనం ఎన్నోసార్లు చదివిన మాట, చదివి ఇక్కడ ఆగకుండా దాటిపోయిన మాట అక్కడ దగ్గర ఈరోజు ఆగి మనం ఆలోచిద్దాం. देखो उसी प्रकार कोलोसी के पुस्तक में हम देखते हैं परमेश्वर के द्वारा कैसे वचन के द्वारा। కొలస్సీయులు చాప్టర్ 4:2 कोलोसियन उसका 4 और उसका 2, 4 अध्याय दूसरा वचन। प्रार्थना में लगे रहो हाँ। और धन्यवाद के साथ उसमें जागरूक रहो। ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడండి. ఇక్కడ ప్రార్థన యందు ఎలా ఉండాలంట? यहाँ पर प्रार्थना में किस तरह रहना है? ప్రార్థన ఈ రోజు మనం కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటామండి. आज हम कुछ प्रार्थना करते रहते हैं। ఆ ప్రార్థన ఫలించలేదనుకోండి మానుకుంటాం మనం. 4 రోజులు ప్రార్థన చేస్తాం, 5 రోజు ఇంకా అది ఫలించలేదని మనం వదిలేస్తూ ఉంటాం మనం. यदि वो प्रार्थना का हमको उत्तर जवाब नहीं मिले तो हम छोड़ देते उसे। కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రార్థనలో మీరు నిలకడగా ఉండాలి. यहाँ पर भक्त क्या कहते हैं, प्रार्थना में लगातार रहना है। ప్రార్థన చాలా గొప్పది. प्रार्थना बहुत ही महान ఈ है। ప్రార్థన ద్వారా మనం దేనినైనా సాధించవచ్చు प्रार्थना के द्वारा हम किसी भी हम कमा सकते అని हैं। చెబుతూ రెండో మాటలు ఏమంటున్నాడంటే दूसरे वचन में क्या कहता है, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండినట్టున్నాడు. देखो धन्यवाद के साथ उसमें जागरूक रहो। మెలకువ, కృతజ్ఞత విషయంలో మెలకువ కలిగి ఉండాలట. देखो धन्यवाद के विषय में आप जागरूक रहना है। అంటే మనమంతా కృతజ్ఞత విషయంలో నిద్రపోతున్నామనే కదా అర్థము. हम सभी धन्यवाद के कारण हम सो रहे हैं, इसके अर्थ क्या है? ఇక్కడ పౌలు గారు మెలకువ కలిగి ఉండండి అని సంఘానికి చెప్తున్నప్పుడు यहाँ पर पौलुस कलीसिया से कहता है आप जागरूक रहो। ఇప్పుడు సంఘం నిద్రపోతుందని అర్థమా కాదంటారా? यहाँ पर कलीसिया जो है वो नींद में है कि इसके अर्थ है कि नहीं? జనరల్ గా మెలకువగా ఉండండి నేను ఎప్పుడు మాట్లాడతాం మనము? जनरल में आप जागे रहो तब हम कब बात करते हैं? పిల్లలు చదువుకుంటూ ఉంటారండి. बच्चे जो पढ़ाई करते हैं, వాళ్ళు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎగ్జామ్ కు ముందు రోజు నుంచి లేకపోతే ఒక వారం ముందు నుంచి మనం అది సరిగ్గా నిద్రపోలేము. जो एग्जाम आने से पहले 1 हफ्ते 2-3 दिन पहले सुने हम सोने नहीं देते। మీరు మెలకువగా ఉండి బాగా చదువుకోండి అని వాళ్ళని మనం ప్రేరేపిస్తుంటాం, గద్దిస్తూ ఉంటాం. उसको हम प्रेरणा देते हैं, आप उठो जागे रहो करके हम बताते रहते हैं వాళ్ళకి उन्हें। నిద్ర వస్తుంటే మొహం కడుక్కోమని వాళ్ళని మనం ప్రేరేపిస్తుంటాం. उन्हें नींद आते तो हम उठो मुंह धो के लो करके उन्हें हम जागरूक करते हैं। ఇంకా వాళ్ళ నిద్ర రాకుండా వాళ్ళకి ఛాయ్ కూడా చేసిస్తూ ఉంటాం. उन्हें नींद नहीं आना करके हम चाय भी बना के देते हैं అంటే उन्हें। ఒక మెలకువ అన్నది ఇంత మంచిదంటే అవును, అంత మెలకువ కూడా చదువుకుంటే వాడి జీవితంలో గొప్ప మేలు పొందుకుంటాడు. ये जागरूक यानी इतना महान है तो हाँ प्रिय, क्योंकि वो उठकर उसके जीवन में आगे बढ़ेगा वो। అలానే డ్రైవింగ్ విషయంలో కూడా మెలకువ కలిగి ఉండాలని మనం చెప్తూ ఉంటాం మనం. ड्राइविंग करते टाइम भी हम जागरूक रहना करके उसे बताते हैं। సోలాపూర్ మీటింగ్ కి వెళ్ళామండి మేమంతా సహోదరులు. हम सब सोलापुर मीटिंग में गए थे।
ఇప్పుడు డ్రైవర్ గారు అన్న, ड्राइवर पर है भाई सुनील जी। అన్న పక్కన నన్ను కూర్చోబెట్టారు. सुनील अन्ना के बाजू में पास्टर जी को बिठाया। మిగిలిన ముగ్గురు మాత్రం వెనక కూర్చొని మీరు మాత్రం మేల్కొని నిద్రపోతారన్నారండి. जो पीछे भाई 3 मैं प्रताप अन्ना और उसके ब्रदर पीछे बैठे थे। వీళ్ళు ముగ్గురు మాత్రం నిద్రపోతున్నారు, మేము మాత్రం మేల్కొని ఉండాలి. हम तीनों तो सो गए, ये दोनों तो जाएगा అంటే नहीं। మెలకువ ఎందుకంటే మేము క్షేమంగా రావాలంటే మెలకువ అవసరము. जागना क्यों है कि उसे वहाँ पर सही सलामत जाने के लिए अवसर है। ఇప్పుడు ఇది మీకు అర్థమైతే ये आपको समझ में आने से మెలకువ అన్నది మన జీవితాల్లో మేలు తెస్తుందని మనకు అర్థమైతే जागरूक है हमारा जीवन में भलाई लाता है। ఇక్కడ దేవుడు కూడా కృతజ్ఞత విషయంలో మీరు మెలకువగా ఉండేటట్టున్నాడు. यहाँ पर परमेश्वर भी कहता है धन्यवाद के विषय में आप जागरूक रहो। అంటే బైబిల్ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. बाइबल कितना महान है हमें समझ में आना है। కృతజ్ఞత విషయంలో మీరు మెలకువగా ఉండు అంటున్నారంటే మనం నిద్రపోతున్నామని ఖచ్చితంగా అర్థమవుతుంది. धन्यवाद के विषय में आप जागरूक रहो कहने से हम नींद में है करके इसका मतलब है। బైబిల్లో మాటలన్నీ కూడా ఒక లైన్ గా రాయబడలేదు. बाइबल में सारे वचन एक लाइन से नहीं लिखा है, కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడింది. तो थोड़ा इधर थोड़ा उधर लिखा है। ఈ మాటలన్నీ మనం చదువుకుని ఒక దగ్గరకు తెచ్చుకున్నప్పుడు చాలా బాగుంటుందండి బైబిల్. ये सारे वचन हम पढ़कर एक स्थान पे लाने से हमें समझ में आता అలా है। కాకుండా చదువుకుంటూ పోతే మనకి ఏమీ అర్థం కాదు. वैसे नहीं केवल पढ़ने से कोई हमें समझ में नहीं आता। మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. आपको समझ में आने के लिए एक उदाहरण बताता हूँ। ఇప్పుడు టైలర్ ఉన్నారండి. एक टाइलर है समझो, ఇప్పుడు ఆ టైలర్ దగ్గరికి మీరు జాకెట్ తీసుకొని వెళ్ళి ఇచ్చినప్పుడు आप टाइलर के पास आप ब्लाउज पीस वगैरह ले जाते మా కళ్ళ ముందండి ఆమె ఇట్లా గీతలు గీసి ఏదేదో గీతలు గీసుకుంటుంది, కట్ చేస్తుంది, అక్కడ మడిచేస్తుంది, ఇలా మడిచేస్తే ఏం అర్థం కాదు. करना सिस्टर जो है उसे ऐसे लाइन मारते ऐसे कट करते हैं, हमें कोई समझ में नहीं आता है। అంటే మనం ఇచ్చిన మంచి క్లాత్ ఏం చేస్తుందంటే అంతా కత్తిరించి పెట్టేస్తాం. हम नया कपड़े को देते तो क्या करते सब काट कर ऊपर रखती అలా है। కత్తిరించిన ముక్కలన్నీ కూడా కొంతసేపు తర్వాత అన్ని జమ చేసి దానికి మంచి ఆకారాన్ని తీసుకొచ్చి అప్పుడు ఆ బ్లౌజ్ వేసినప్పుడు భలే ఉంది సిస్టర్ అని మీరు అందరూ కూడా సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతుంటారు. वैसे काटे हुआ ब्लाउज पीस को सारे एक कटा करने के बाद वो सिला के दिखाने के बाद आप कहते हैं हाँ अच्छा बना है। అలానే वैसे ही దేవుని మాటలు కూడా అక్కడక్కడ రాయబడిన మాటలు అన్ని కూడా మనం ఒక చోటుకి తెచ్చుకొని మనం ఆలోచించి మనం వాటిని ఆలోచించినప్పుడు మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి పిల్లలు. वैसे ही परमेश्वर को वचन भी इधर उधर वहां से सब ढूंढ कर एक जगह पे लाकर यदि पढ़ेंगे तो हमें समझ में आता है। అంటే ఈ కృతజ్ఞత విషయంలో కూడా బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడిన అన్ని మాటలు మనం ఒక దగ్గరికి తెచ్చుకుంటూ చాలా గొప్పగా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. इस धन्यवाद के वचन जो सारे वहीं पर जिधर लिखा है वो सारे एक जगह पर लाकर पढ़ने से हमें बहुत सारे समझ में आएगा। సో ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మీరు కృతజ్ఞత విషయంలో మెలకువ కలిగి ఉండండి అంటున్నాడు. यहाँ पर पौलुस कहते हैं तुम धन्यवाद के विषय में आप जागरूक रहो। అంటే మెలకువ కలిగి ఉంటే మనకు వచ్చే లాభం దేవుడు చెప్తాడు. जागरूक रहने से हमें जो लाभ आता है उसके परमेश्वर कहता है। మెలకువ కలిగి ఉండకపోతే వచ్చే నష్టాన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు. जागरूक ना रहने से जो नष्ट आता है उसके बारे में भी कहता है। కృతజ్ఞత అనగా పొందిన మేలును బట్టి తిరిగి వారికి చెల్లించడం. धन्यवाद यानी जो हमें भलाई पाया है फिर से उन्हें देना है। కృతజ్ఞత అనగా ఏదైనా ఒక పక్కింటి వాళ్ళు మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, మరలా మనం ఏదో ఒకటి వారికి మనం ఇస్తాం, ఇది కృతజ్ఞత, థ్యాంక్స్ అంటాం. धन्यवाद या टैक्स यानी कोई दूसरा व्यक्ति हमें कुछ चीज लाके दिया तो हम फिर से उसे दिया तब हम टैक्स कहते కనుక हैं। ఈ కృతజ్ఞత మెలకువ కలిగి ఉండాలంటే ये जो धन्यवाद जो है जागरूक रहने के लिए రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. 2 विषय हम यहाँ पर सीखेंगे। ఒకటి మనిషి పట్ల కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి. एक जो है मनुष्य दूसरा मनुष्य किस तरह का धन्यवाद करना है। రెండవదిగా మనిషి దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. दूसरी बात जो है परमेश्वर की ओर भी धन्यवाद रहना है। మరలా చెప్తున్నాను, फिर से कहता हूँ ఒక మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. एक मनुष्य दूसरे मनुष्य के बारे में धन्यवाद रहना है। రెండవదిగా మనిషిగా ఉన్న మనం దేవుని పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. दूसरा जो है मनुष्य परमेश्वर की ओर भी धन्यवाद करना है। కనుక చూద్దాం కొన్ని మాటలు. हम ये कुछ विषय हम देखेंगे। సమూయేలు రెండవ గ్రంథము दूसरे सामुएल के पुस्तक 2 Samuel chapter 2 verses 5. दूसरे सामुएल के पुस्तक दूसरा अध्याय उसका 5वां वचन। 2 Samuel chapter 2 verses 5. సౌలును పాతిపెట్టిన వారు సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టితే కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక
యెహోవా మీకు కృపయు సత్య స్వభావమును అగపరచును. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి ప్రత్యుపకారము చేసేదను అంటున్నాడండి. ఇక్కడ చదవబడిన సుదీర్ఘ వచనంలో చాలా అద్భుతమైన సందర్భం దాగి ఉంది. यहाँ पर जो आपने पढ़ा है इसमें बहुत संदर्भ जो है छुपा हुआ है। ఇక్కడ సౌలు గారిని పాతి పెట్టారు. ఎవరంటే యాబేష్ గిలాదు వారు పాతి పెట్టారు. చరిత్ర सौल को जो है गाड़ा गया, कौन गाड़ा गया? याबेश। యాబేష్ గిలాదు వారు సౌలుని పాతి పెట్టారు. याबेश गिलाद जो है सौल को गाड़ा गया। ఇప్పుడు చరిత్రలో మనకు తెలుసు సౌలు గారు మొట్టమొదటి రాజు సమూయేలు గారి ద్వారా అభిషేకింపబడిన రాజు. इधर सबसे पहला चरित्र में जानते हैं जो सौल जो राजा है शमूएल के द्वारा अभिषेक किया है। ఈ రాజుగా ఉన్న ప్రారంభ దినాలు ఏం జరిగిందంటే, ये राज्य के जो आरंभ के दिन में क्या हुआ, రాజు అయిన తర్వాత యాబేష్ గిలాదు వారి మీదకి అన్య జనాంగం వస్తారు చూడారా. राजा होने के बाद याबेश गिलाद इसमें जो अलीजात के लोग उसके ऊपर आते हैं, అది వచ్చి సౌలు గారిని చంపేస్తారు. वो आकर सौल को जो है मार देते हैं। అప్పుడు ఎప్పుడో జరిగిన విషయాన్ని జరిగిపోయిన తర్వాత దావీదు గారు వచ్చి ఇక్కడ అంటున్నాడు, वहाँ पर जो बीत गया था वो जो समय, फिर यहाँ पर क्या कहता है, అంటే యాబేష్ గిలాదు వారు సౌలు గారికి ఏదో ఉపకారం చేశారట. जो याबेश गिलाद जो है सौल को बहुत उपकार किया था। ఆ ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారము దావీదు గారు యాబేష్ గిలాదు గారికి చేస్తానంటున్నాడు. उपकार के कारण फिर से उपकार करने के लिए दाऊद महाराज कहता ఇక్కడ है। మనకు రెండు మాటలు కనబడుతుంది, ఉపకారము ప్రత్యుపకారం మనకు यहाँ కనబడుతుంది. पर दो चीज हमें दिखता है, उपकार और उसके प्रति उपकार। ఇంతకు ఏం జరిగింది, ఏం ఉపకారం చేశారు యాబేష్ గిలాదు వారు సౌలుకు అన్న విషయం మనకు అర్థం కావాలి. क्या उसे उपकार किया है इसके बारे में हमें जानना चाहिए। ఇప్పుడు యాబేష్ గిలాదు వారి పైకి అమ్మోనీయుల రాజు వచ్చేస్తాడు యుద్ధానికి. जो याबेश गिलाद इनके ऊपर अम्मोन के जो राजा है वो युद्ध के लिए आ जाता है। అమ్మోనీయుల రాజు అయిన నాహాషు అనే వ్యక్తి రాజుగా ఉన్నప్పుడు అతడు యాబేష్ గిలాదు వారి మీదకి వస్తాడు యుద్ధానికి. वो जो हमद जो न्याय जो राजा है उनके ऊपर लड़ाई को आ जाता है। యాబేష్ గిలాదు వారు ఎక్కడ నివసిస్తారంటే, ये याबेश गिलाद कहाँ पर निवास करते हैं? ఇశ్రాయేలు పట్టణానికి ఎంట్రన్స్ లో వీరు ఉంటారు. వీరిని దాటుకొని ఇశ్రాయేల్ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. जो इस्राएल के जो नगर में जाने के लिए वो जो फाटक के पास रहते हैं पार करके जाना है। అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఆనుకొని ఎంట్రన్స్ లో ఉంటుంది యాబేష్ గిలాదు అనేది చిన్న ప్రాంతం. तो याबेश जो नगर जो है वो छोटे नगर है। ఇప్పుడు ఈ ప్రాంతాన్ని దాటుకొని ఇశ్రాయేల్ ప్రజలకి వెళ్లాల్సి వస్తుంది. प्रांत को जो है पार कर इस्राएल के प्रजा के पास जाना है। ఇప్పుడు ఆ యాబేష్ గిలాదు వారు ఉంటున్న ఆ ప్రాంతంలో ఉన్న वारी మీదకి అమ్మోనీయుల రాజైన నాహాషు యుద్ధానికి వస్తాడండి. ऊपर जो है याजक गिलाद के पास हमें राजा करके वो आता है। ఇప్పుడు అమ్మోనీయులు ఎవరు? अमोनियल कौन है? అమ్మోనీయులు ఎవరు? ये ఎవరి अमोनियल సంతతి? किसकी संतान है? లోతుకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు పిల్లలు పుడతారు. ఒక పెద్ద ఆవిడ కుమారుల పేరు మోయాబు. వారందరూ కూడా మోయాబు సంతతిగా పిలువబడతారు. ये लोत की दोनों पुत्री के जो है उनकी जो संतान है। రెండో కుమార్తె బిడ్డ పేరు బెన్నమ్మి. అయితే వారు అమ్మోనీయులుగా పిలువబడతారు. दूसरे बेटी की जो है बिन्ना है उसको आमोने करके बुलाया जाता है। ఈ మోయాబీలు కానివ్వండి, ఈ అమ్మోనీయులు కానివ్వండి చాలా భయంకరులు, క్రూరులు. ये जो दोनों राज के जो लोग हैं बहुत बुरा और जो है कठिन लोग हैं। మోయాబీల చరిత్ర చెప్పాను, అమ్మోనీయుల చరిత్ర మీకు చెప్పాను. मोयाबी के जो आपको चरित्र बताया है, अमोनियल के चरित्र आपको ఈ बताया। మోయాబీలు ఎలాంటి వారంటే, ये मोयाबी जो है कैसे लोग हैं? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి కానాను ప్రయాణంలో ఉన్నప్పుడు जो इस्राएल जो प्रजा जो है मिस्र में जो यात्रा में थे, ఆ మోయాబు మైదానికి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారండి. वो वहाँ पर मैदान में आकर वहाँ पर विश्राम लेते हैं। అప్పటికి మోయాబీల మీద రాజుగా బాలాకు ఉంటాడు. तभी मोयाब के ऊपर जो राजा है वो बालक होता ఆ है। బాలాకు ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయపడి, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నారు, మీరు మమ్మల్ని నాకేస్తారు, ఇక వారి చేతులు మేము భస్మం అయిపోతామని భయపడి जो इस्राएल प्रजा हमारे ऊपर आ रहा है करके उन्हें देखकर डरते हैं। वो బిలాము ప్రవక్తని పిలిపించుకొని బిలాము ప్రవక్తకి మరి లంచం ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజలు శపించే విధంగా చేస్తారండి. जो इस्राएल బిలాము ప్రవక్త बिलाम जो सेवा के उसे बुलाकर इसे मार्दव करके उसे रिश्वत देता है। అప్పుడు 2 సార్లు దేవుడు తప్పిస్తాడండి. वहाँ पर 2 बार जो है परमेश्वर छुड़ाता है। అయినా కూడా 3వసారి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు ఈ బిలాము అనే వ్యక్తి. तो फिर भी तीसरी बार एक प्लान बनाता है बिलाम ఒక व्यक्ति। తప్పు మార్గంలో బిలాము నడిచిన మార్గం మీద నడవకూడదు అంటాడు యూదా గ్రంథానికి వెళ్ళేసరికి, యూదా పత్రికలో. तो बिलाम के जो बुराई मार्ग पे मत चलो करके यूदा पत्रिका में हमें दिखता है। ఈ బిలాము ఏం చేస్తాడంటే ఆ డబ్బుకు ఆశపడి ఇశ్రాయేలు ప్రజల్ని ఒక తప్పుడు పని చేస్తాడండి. ये बिलाम जो पैसे के लिए जो लालच पाकर एक गलत मार्ग पर चलाता है। అసలు బైబిల్లో వ్యభిచరించకూడదు, ఇది ఆజ్ఞ.
बाइबल में व्यभिचार ना करना करके एक आज्ञा है। దేవుడు చెప్పిన మాటను చేస్తే దేవుడికి అస్సలు నచ్చదు పిల్లరా. परमेश्वर ने जो बात नहीं मत करो कहा वो बिल्कुल परमेश्वर को पसंद ఇప్పుడు नहीं है। మోయాబు మైదానం ఇశ్రాయేలు ప్రజలు అంటే వారి మధ్యకు ఈ మోయాబు రాష్ట్రంలో ఉన్న అందగత్తెలందరూ పంపిస్తారండి. ये मोआब में जो मैदान में सारे लोग थे वहाँ पर जो इस मोबाइल में जो सुंदर व्यक्ति सारे लोग को अपर भेजते हैं। అలా ఇశ్రాయేలు ప్రజలు వారితో కలిసి తప్పు చేస్తారు. तो पर इस्राएल के प्रजा पर जाके गलत करते అది हैं। చూసిన దేవుడు ఓర్చుకోడు, వారిని క్షమించడు, అక్కడికక్కడే చంపేస్తారండి. उस पाप को परमेश्वर देख के सही नहीं पाता, उन्हें वहीं पर मार डालता है। ఎంత భయంకరమైన కుట్ర పండుతారో ఈ మోయాబు మీకు అర్థం కాదు. అందుకు మీకు చెప్తున్న విషయం ये मोआब जितना जो प्लान बनाता है आपको पता चलना है। ఇది మోయాబు చరిత్ర అయితే, ये मोआब की जो चरित्र है, ఇప్పుడు అమ్మోనీయులు కూడా ఎంత భయంకరంలో మీకు చెప్తాను. ఇప్పుడు ये अम्मोनियल भी कितना भयंकर है ये भी आपको बताता हूँ। ఇప్పుడు సమూయేలు గారు ఫస్ట్ గా అభిషేకించిన రాజు ఎవరంటే సౌలు. तो जो सबसे पहले अभिषेक कौन पाया? साउल। ఇప్పుడు సౌలు గారు రాజుగా ఉన్న సమయంలో जो साउल जो राजा था उस समय पर, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళి వారి మీద యుద్ధం చేయాలి. अब इस्राएल प्रजा पर जाके लड़ाई करना है। ఇప్పుడు వారి మీదకు వెళ్ళే కన్నా ముందు ఈ యాబేష్ గిలాదు వారు అంటే ఎంట్రన్స్ లో ఉంటారు కనుక యాబేష్ గిలాదు వారి మీదకి వస్తాడు యుద్ధానికి. वहाँ पर जाने से पहले जो एंट्रेंस में जो याबेश गिला जो होता है उनके पास जाना पड़ता है। అప్పుడు వచ్చి ఏం జరుగుతుందో మనం చూద్దాం. तब वहाँ पर आने के बाद क्या होता है कुछ विषय में देखेंगे। ఫస్ట్ సమూయేలు చాప్టర్ 11 पहला शामूएल की पुस्तक उसके 11 अध्याय మొదటి నుండి కొన్ని మాటలు చూద్దామండి. पहला भाग से कुछ वचन हम देखेंगे। नंतर अमोनी ఆ, नाहाश याने स्वीकार करून याबेश गिलादा समोर तळ दिला. तेव्हा याबेशाचे सर्व लोक नाहाश यास म्हणाले की आमच्या कारमरदार कर म्हणजे आम्ही तुझे अंकित होऊ. చాలు నేను చదువుతున్నాను. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయదమని నాహాషుతో అనేది. ఎప్పుడైతే యుద్ధానికి అమ్మోనీయుడైన రాజు నాహాషు వచ్చాడో అప్పుడు యాబేషు గిలాదు వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారండి. तब लड़ाई के लिए नहाश होकर गए थे। अम्मोनियल के सारे लोग एक स्थान पर आ गए। అంటే యాబేషు గిలాదు వారు భయపడిపోయారు. याबेश गिला जो है वो डर गए। భయపడి ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారు. डर के वो दोनों एक हो रहे थे, एकत्र हो रहे అయ్యా थे। మహాప్రభు, ఇదిగో నిన్ను ఎదిరించి మేము యుద్ధం చేయలేము ये महाप्रभु तुझसे जो हम जो उल्लंघन करके हम युद्ध नहीं कर सकते। కనుక నీ చేతికి మేము సేవ చేస్తుంటాము, నీకు ట్యాక్స్ కడతాం, కప్పం కడతామని చెప్తారండి. हम तेरे हाथों के नीचे हम सेवा करेंगे, जो टैक्स हम करेंगे करके सब कहते కనుక हैं। నీవు మాకు యుద్ధం చేయగాకు, మేము చెప్పినట్లు నీ చెప్పు చక్కాల ఉంటాము అని చెప్తారు. इसलिए आप लड़ाई मत करो, आप जैसे कहेंगे वैसे हम करेंगे करके कहता है। ఇది యాబేష్ గిలాదు వారికి అదే విధంగా నాహాషు అమ్మోనియన్ రాజుకి ఇద్దరి మధ్య జరుగుతున్న ఒప్పందం. यहाँ पर नाहोश और याबेश की जो दोनों के बीच में जो जो चवनी हो रहा है, अनुबंध हो रहा है, ఇప్పుడు వారు కూడా మంచిదే చెప్పారు కదా, वो भी अच्छा ही कहा ना। ఇప్పుడు ఒప్పుకోవాలి. अब अंगीकार करना है। ఒప్పుకొని సరే మీరు మాతో మా చేతుల కింద ఉండండి అని చెప్పుకొని వారి మీద ఇక పెత్తనం చలాయించాలి. तब अंगीकार करके ठीक है हम हमारे हाथ के नीचे रहेंगे करके वो सारे चलना चाहिए था। ఇప్పుడు ఈ నాహాషు ఎంత క్రూరుడో మీకు అర్థం కావాలి. ये नहाश कितना भयंकर व्यक्ति आपको समझ में आना है। వారు చెప్పిన ఒప్పందానికి ఒప్పుకుంటాడండి. जिसने उस प्रकार जो जो लोग हाँ कहते हैं उसे ठीक कहता ఒప్పుకున్న है। తర్వాత నాహాష్ ఏమంటాడంటే, वो अंगीकार करने के बाद नहाश क्या कहता है? మీ ఒప్పందానికి నేను ఓకే, आप जैसे कहा उसके लिए मैं किया, ओके कहा। కానీ ఇందులో ఒక కండిషన్. इसमें एक कंडीशन है, మీరు చెప్పినట్టు నేను వినాలంటే तुम जैसा कहा वैसे मैं सुनना है। तो నేను చెప్పినట్లు కూడా మీరు వినాలి. जैसा मैं कहता हूँ वैसा आप भी सुनना है। ఏమని చెప్పాడంటే, क्या करते बताए उन्हें? ఇదిగో నేను మీకు ఉన్న మీ అందరూ ఒక్కొక్కరు కుడికను నేను తీసేస్తాను, आपके अंदर सबके एक एक डैना जो आके मैं निकाल మీ दूंगा। అందరి కుడికను నేను తీసేసి आप सभी का जो डैना हाथ में निकाल दूंगा। అప్పుడు మీరందరూ కూడా ఇశ్రాయేలు వారి పని చేశారని మీరు చెప్పాలి. अब तब आप सभी लोग क्या बताना है? इस्राएल के लोगों ने ये काम किया करके बताना है। అప్పుడు ఈ కారణాన్ని బట్టి నేను ఇశ్రాయేలు ఇంటికి నేను యుద్ధానికి వెళ్ళొచ్చు तब इस कारण के अनुसार मैं जो है इस लड़ाई के लिए मैं जा सकता అని हूँ। డిసైడ్ అయిపోయి వారితో మాట్లాడతారు. वैसे जो अंगीकार करके उससे बातें चीतें करते हैं। అమ్మోనీయుల రాజు యాబేష్ గిలాది వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. ये अम्मोनियल का राजा है, याबेश और गिलाल से बातें कर रहे हैं। ఇప్పుడు యాబేష్ గిలాది వారు భయపడిపోతారు. अब याबेश गिलाल जो है वो डर जाते हैं। భయపడి ఎవరికి చెప్పుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. डर कर किससे हम हमारे परेशानी बताने करके डरते रहते हैं। అప్పటికి మొదటి రాజు ఎవరంటే సౌలు గారు. ప్రారంభంలో జరిగిన సంగతి ఇది. ये जो आरंभ में हुआ था कौन था? साउल राजा था। సౌలు రాజు కూడా ప్రారంభంలో చాలా గొప్పగా వాడబడతాడండి. तो साउल राजा भी आरंभ में बहुत महान रीति से ఆయన ప్రారంభం చాలా బ్రహ్మాండం.
उसकी जो आरंभ है बहुत महान है। దేవునికి నచ్చాడు కనుకనే అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. जो परमेश्वर को मनपसंद व्यक्ति था इसके लिए उसे चुना गया। చివరికి వచ్చేసరికి బాగోలేదు పక్కన పెడితే जो अंत में जो है वो ठीक नहीं था, वो छोड़िए। ఇప్పుడు ఈ యాబేష్ గిలాదు వాళ్ళందరూ కూడా సహాయాన్ని కోరి సౌలు రాజు దగ్గరికి వెళ్తారు. ये याबेश गिला जो है अपने जो सहायता के लिए याबेश के पास जाता है। అప్పటికే కొత్తగా రాజు అయ్యాడు కదా, ఫుల్ పవర్ లో ఉన్నాడండి సౌలు గారు. नया जो सऊल जो है राजा हुआ था, अच्छा पॉवर था उसके पास। ఇదిగో ఈ విధంగా అన్నాడా నాహాషు, అలాగైతే నేను మీకు సపోర్ట్ చేస్తాను, नाहास इस तरह कहा इसके लिए मैं आपको मैं सपोर्ट दूंगा। నేను సపోర్ట్ చేస్తానని వారికి మాట ఇస్తాడండి. मैं सपोर्ट करूंगा करके उसे एक वचन देता है। వారికి మాట ఇచ్చి 2 జతల ఎడ్లను వధించి 12 ముక్కలు చేసి 12 ముక్కలు ఇశ్రాయేలు ప్రజలు అందరి గోత్రాలకు ఒక ముక్క పంపిస్తాడు. वैसे वचन देकर 2 जोड़ी बैल को जो है काट कर वो सारे लोग को देता है। ఎందుకు పంపించాడు? क्यों भेजा है उधर? వారు కథ వింటున్నారా? ఏమన్నా అర్థం అవుతుందండి? आप कहानी सुन रहे क्या? कुछ समझ में आया आपको? కథ కాదు, చరిత్రలో జరిగిన సందర్భం. ये कोई कहानी नहीं, ये जो सच्चा घटना है। ये ఇదంతా అర్థమైతేనే అక్కడ ఉపకారం ఏంటో ప్రత్యుపకారం ఏంటో మీకు అర్థమవుతుంది. सारे बात आपको समझ में आने से वहाँ पर उपकार क्या है, प्रति उपकार क्या है, आपको समझ में आएगा। అసలు ఎడ్లను వధించి 12 ముక్కలు చేసి 12 ముక్కల్ని 12 గోత్రాలకు పంపించాడు సౌలు రాజు. देखो जो बैल को जो है जो काट कर जो 12 लोग को 12 गोत्रों को अपर दे दिया। ఎందుకు పంపించాడంటే, क्यों भेजा है? ఇదిగో మీరు ఇప్పుడు నాతో పాటు అమోరీయుల మీదకి యుద్ధానికి రాకపోతే ఈ ఎద్దుకు జరిగిన పరిస్థితి మీకు జరుగుతుంది అని చెప్పాడు. यदि तुम मेरे साथ अमोनियल के साथ यदि लड़ाई के लिए नहीं है तो आपको भी जिस तरह बैल जैसे हुआ वैसा ही होगा। అది కింద చదువుకున్న తర్వాత आप उसके नीचे पढ़िए। అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడి అయ్యో ఏదో జరిగిపోయింది, మన రాజు చెప్పి ఒక మాట మనకు చెప్పాడు కనుక ఆ మాట వినాలి, మనందరం యుద్ధానికి వెళ్ళాలి, అందరూ కూడా యుద్ధానికి సిద్ధపడి వస్తారు. तब डर कर राजा ने आज्ञा दी, उसके कारण हम सब लोग उसके पास जाना है। అప్పుడు అందరూ కలిసి అప్పుడు సౌలుతో గారితో పాటు వెళ్ళి యుద్ధంలో పాల్గొని యుద్ధంలో జయిస్తారండి. तब सारे लोग जाकर सऊल के साथ जाकर युद्ध में जो है जय पाते हैं। ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తారు. वो लड़ाई में इस्राएल के लोग जीतते हैं। అమ్మోనీయులు ఓడిపోతారు, చాలా మంది చనిపోతారు. अमोनियल के लोग जो है वो हार जाते हैं। ఇప్పుడు సౌలు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి सऊल के ये उपकार के कारण అంటే నాహాషు ఏం చెప్పాడంటే మీ కన్ను ఊడబెత్తానన్నాడు. नाहास ने क्या कहा, आपके आंखों को मैं छीन लूंगा। కన్ను ఊడబెట్టడం అంటే ఆషామాషి కాదండి. जो आंखों को निकालना है वो कोई साधारण विषय नहीं। మన కంట్లో చిన్న నలుసు పడితేనే మనం తట్టుకోలేదు. हमारे आंखों में थोड़ा सा जो कचरा अगर गए तो हम सही नहीं सकते। మీరు వంట చేసినప్పుడు లేకపోతే మిరపకాయలు కోసినప్పుడు ఆ మిరపకాయ కొంచెం పడ్డా కూడా ఓర్చుకోలేదు మీరు. तो हम खाना पकाते समय जो मिर्ची थोड़ा भी अगर लगने से हम सही नहीं మీ सकते। క్రూరుడైన నాహాషు ఏం చెప్పాడంటే మీ కన్ను ఊడబెక్కుతానని చెప్పాడు. ये जो नाहास क्या कहा, आपकी आंखों को निकाल दूंगा मैं। అంటే కన్ను ఊడబెక్తారంటే ఏమైనా ఇంజెక్షన్ వేసి మెల్లగా ఆపరేషన్ చేసి తీస్తారనుకుంటున్నారా? जो आंखों को निकालना है करके कोई अच्छा इंजेक्शन देके जो धीरे से निकालेंगे ऐसा सोच रहे क्या? తాటి ముందు తీస్తారు, మీకు తెలుసా ఎలా తీస్తారా? वो नारियल के जो निकलते आपको पता है ना, చాలా మంది తెలుసు తాటి ముందు తెలుసా, వాటిని అలా కత్తి పెట్టి ఇలా బయటకు లోడేస్తారండి. उसको ऐसे छुरी से निकाल देते। అంటే క్రూరుడు కదా, దానికి ఆపరేషన్ చేసి తీస్తాడా? वो जो भयंकर व्यक्ति है वो क्या ऑपरेशन करके निकालने కత్తి वाला है? లేకపోతే సోలం ఉంటే పెట్టి పెరిగి తీసేస్తాడు. जो छुरी या दूसरा दवा से उसने निकालता है। ఆ విధంగా భయంకరమైన కుట్ర పన్నాడు. उसके द्वारा भयंकर जो है उसे एक किया ఈ उन्होंने। కుట్ర పని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాలని ఆలోచన చేశాడు. इसके कारण वो सोच कर इसराइल के लोगों के ऊपर युद्ध करने के लिए चला गया। ఇశ్రాయేలు ప్రజలు వీరి మీదకి రాలేదండి, వారంతటా వారు ఉన్నారు. इसराइल जो प्रजा इनके पास नहीं है, उनके द्वारा उन थे वहाँ पर। ఇప్పుడు వారిని ఎందుకు గెలుపుకోవడము? उनको क्यों उसे ललकाराना ఇది है? ఎలా ఉంటుందంటే ये कैसे रहता है? పండుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇలా ఉంటుంది. ये कैसे होता है? सोए हुआ गधे को उठाकर लात मार के लिए। అంటే ఇక్కడ ఆల్రెడీ వారు దేవుని ప్రజలు, वो जो पहले से वो परमेश्वर की వాళ్ళంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. उनके द्वारा वो जो अपने यात्रा में थे। అంటే వారి మీద యుద్ధానికి వెళ్ళి వారిని చెప్పాలి ఎంత భయంకరమైన ప్రయత్నం చేస్తున్నారో నాహాషు మీకు అర్థం కావాలి. उनके ऊपर जाकर उन्हें लड़ाई करने के लिए कितना भयंकर कोशिश कर रहा है नाहास। ఇలా జరిగిన తర్వాత इसे होने के बाद ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి అమ్మోనీయులను జయిస్తారో तब इसराइल के प्रजा सारे लोग जो अमोनियल में जय पाते हैं। అప్పుడు యాబేష్ గిలాదు వారికి సౌలు రాజు మీద మంచి అభిప్రాయం కలుగుతుంది, మంచి గౌరవం కలుగుతుందండి. तब याबेश गिलादी को जो सऊल के ऊपर जो अच्छा एक सम्मान मिलता है। ఈ రాజు మా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు. इससे राजा ने हमको जो है मौत ना आने के लिए शत्रु के ऊपर जाकर वो विजय पाया। కనుక మా ప్రాణానికి అడ్డంగా తన ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించాడు కనుక మా రక్షకుడు ఈయనే అనుకున్నారండి. जो हमें बचाने के लिए इसके प्राण को रखा, ये हमें बचाने वाला यही व्यक्ति है। అప్పటి నుంచి సౌలు గారికి మంచి వారు అభిమానాన్ని చూపించేవారుగా మారారు. तब से वो सऊल को जो है सारा अच्छा सम्मान देने वाले, సౌలు అనగానే ఆరాధ్య దైవంగా పూజించేవారుగా మారిపోయారు. जो सऊल है ने उसे एक आराधना करने वाला भगवान जैसे ఎందుకంటే సౌలు
సౌలు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, చాలా గొప్ప ఉపకారం చేశారు. साउल जो उपकार किया वो छोटा मोटा नहीं, बहुत महान उपकार किया है। అంత గొప్ప ఉపకారం చేశాడు కనుక ఆ గొప్ప ఉపకారం చేశాడని ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనను ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధ్య దైవంగా పూజించేవారు. तो वो इतना उपकार किया तो वो जो सब तक था उसे जो एक आराधना करते थे उसकी। అలా కొంతకాలానికి సౌలు రాజు ఫిలిస్తీన్ చేతిలో పట్టబడతాడు. उसके बाद कुछ समय के बाद वो साउल राजा है फिलिस्ती के हाथों में पकड़ा जाता है। ఫిలిస్తీన్ చేతిలో పట్టబడిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు కూడా చాలా భయంకరులు మనకు తెలుసు. तो फिलिस्ती लोग भी बहुत भयंकर व्यक्ति है। ఇప్పుడు ఆ ఫిలిస్తీన్లు సౌలు గారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తారండి. और फिलिस्ती के जो लोग हैं साउल को जो है टुकड़े टुकड़े कर देते हैं। ముక్కలు ముక్కలుగా నరికి ఆ ఫిలిస్తీన్ల దేవతలు, ఒక దాగోని దేవత, అష్టరోత దేవత ఏవైతే ఉన్నాయో ఆ దేవతల దగ్గర కట్టేస్తారండి. ఒక దిక్కున మొండేని, ఒక దిక్కున తలని కట్టేస్తారు. फिलिस्ती में जो देवता होता है अलग अलग भिन्न भिन्न प्रकार के, उनके पास एक एक देवता के पास लटका देता है उसके अंग ఇప్పుడు को। ఒక రాజుని చంపి ఇంత కిరాతకంగా భయంకరంగా చంపి అక్కడ అన్య దేవతల దగ్గర వేలాడి తీసిన సంగతి ఆ నోట ఈ నోట విని వీరి చెవులు పడుతుందండి. యాభై గిలాది వారి చెవులు పడుతుంది. वे जिस प्रकार साउल को मारकर उसके हर एक टुकड़े टुकड़े उस देवता के पास रखते हैं, वो इससे जो है ये लोगों को पता चलता है। యాభై గిలాది వారికి తెలిసిన వెంటనే అయ్యో మహారాజుకి ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చేసిందా అని ఆలోచిస్తారు. याबेश गिलाद को पता चलता है, तुरंत वो सोचते हमारा जो राजा को इतना बड़ा भयंकर परिस्थिति అయ్యో आएगी। మమ్మల్ని తన ప్రాణాలు పెట్టి కాపాడిన మహారాజుకి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చింది, ఇలా రాకూడదు అని ఆలోచిస్తారండి. देखो हमारा प्राण बचाने के लिए उसके प्राण रखा, इसको इतना भयंकर परिस्थिति आया करके ऐसा सोचते हैं। అసలు ఇశ్రాయేలు రాజును ఆ విధంగా వేలాడి తీశారంటే అది ఇశ్రాయేలు జనానికి అందరికి కూడా అవమానం. यदि इस्राएल के राजा को इस प्रकार से उसे लटका कर मारा तो सारे लोगों को अपमान है। సౌలు కుటుంబానికి అవమానమే. साउल का परिवार को जो अपमान है। కనుక మా కొరకు ప్రయాసపడిన మా రాజుకి అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలకి ఇలాంటి అవమానం కలగకూడదు అనుకున్నారండి యాబేష్ గిలాదు వారు. तो याबेश गिलाद ने सोचा हमारे लिए जो प्राण रखा वैसे व्यक्ति को वैसा परिस्थिति नहीं आना है। కనుక ఆ శవం ఈ ఫిలిస్తీన్ దేశంలో ఉన్న కనుక శవాన్ని ఏ విధంగా తీసుకురావాలని ఆలోచిస్తారు ఇక్కడ ఉన్న యాబేష్ గిలాదు వారు. जो फिलिस्तीन जो देश में उसके जो सेव थे उसे उठा लाने के लिए याबेश गिलाद जो है सोचते हैं। ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. एक बार उस संदर्भ को हम देखेंगे। ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 10, पहला कोरिन्थियों उसका 10 క్రానికల్స్ समझ कीजिए। దినవృత్తాంతములు पहला इतिहास 10వ అధ్యాయము उसका 10वां अध्याय 11 నుంచి చదువుకున్నాను, 8 నుంచి అయినా పర్వాలేదు. 10वां నేను अध्याय చదువుతాను త్వరగా. హతులైన వారిని దోచుకున్నటకై ఫిలిస్తీన్లు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిబ్బోవ పర్వతమందు చచ్చి పడి ఉన్నట్టు చూచి అతని కవచమును దోచుకొని అతని తలను ఆయుధములు తీసుకొని పోయి ఫిలిస్తీన్ల దేశం అంతటా వారిని తిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించి వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోని గుడిలో తగిలించింది. ఎవరు తల ఎక్కడ తగిలించారు? సౌలు రాజు తలని దాగోని గుడిలో ఫిలిస్తీన్ల దేవత దగ్గర తగిలించారండి. जो साउल के जो सिर जो है वो फिलिस्ती के जो देवता के सर पे लटकाया। ఈ విషయము యాబేష్ గిలాదు వారికి తెలిసేసరికి ఆవేశంతో రగిలిపోయారండి. ये विषय याबेश गिलाद को पता चल गया तो वो जो है उचित हुए। అయ్యో మా ప్రాణాలు కాపాడిన మహారాజుకి ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేసిందే, ఇదిగో ఆ శవానికి అవమానం కలగకూడదు అనుకున్నారు. देखो हमारे लिए जो प्राण रखा वैसा व्यक्ति की जो शव की इस परिस्थिति में है, इसके लिए उसे अपमान नहीं होना। మొండె ఒక దిక్కున తల ఒక దిక్కున ఉన్నది ఈ ప్రజలు చూస్తే అందరూ కూడా ఇదిగో ఇలాంటి కుక్క చావు సచ్చారని మా రాజు అంటారు కనుక మా రాజుకి ఇశ్రాయేల్ ప్రజలకు అవమానం కలగకూడదని ఆలోచించారు. देखो हमारे राज्य को ऐसा अपमान नहीं होना चाहिए, तो उसके अंग जो एक पैर एक हाथ एक एक स्थान पर लगता है, ऐसा नहीं होना। ఇప్పుడు ఆ యాబేష్ గిలాదు వారిలో ఉన్న కొంతమంది భరాటీలు అందరూ కూడా మాట్లాడుకొని ఏ విధంగా మనము మన రాజు యొక్క ఆ పార్థివ దేహాన్ని తీసుకొస్తాం పదండి అని ముందుకు వెళ్తారు. याबेश गिलाद सोचता है जो सारे लोग को इकट्ठा करके किसी भी तरह वापस जाके उसकी जो सेव को उठा कर लाएंगे। అలానే ఫిలిస్తీన్ ఏమైనా మంచివారంటే వారు కూడా చాలా భయంకరులు, క్రూరులు. फिलिस्ती कोई अच्छा व्यक्ति है कि वो भी भयंकर व्यक्ति थे। ఆల్రెడీ సౌలు రాజునే చంపి కూర్చున్నారు వాళ్ళు. क्योंकि जो पहले साउल राजा को ही मार रहे थे, సౌలు రాజు కూడా ఏం తక్కువ కాదండి. साउल राजा भी कोई कम नहीं है। యుద్ధంలో నిలబడితే ఎలాంటి వాడు మొన్న కూడా మీకు చెప్పాను, ఎంట్రుకలు పైకి ఒక ఎంట్రుకు లేపితే తన స్టోల్ తీసేస్తే చచ్చిపోవాలంతే. देखो ऐसा राजा था जो लड़ाई में जब रुकता है तो अपने बाल उठाकर जो तीर के इसे मारता था। అంత పరాక్రమశాలి సౌలుని చంపి కూర్చున్నప్పుడు ఫిలిస్తీన్లు. देखो इतना महान व्यक्ति को फिलिस्ती ने मार दिया। ఫిలిస్తీన్లు అనగానే మనకంతా గొలియాతు గుర్తుకు రావాలి. फिलिस्ती यानी हम सभी को गोलियात याद आना है। అంటే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప దేహాలతో ఉంటారండి. तो सारे लोग बड़े बड़े जो बॉडी बिल्डर के समान होते ఇప్పుడు हैं। ఇంత భయంకరుల మధ్యకి
సౌలు యొక్క శవాన్ని తీసుకురావడానికి వెళ్తున్నారు వీళ్ళు. ये ऐसे भयंकर व्यक्ति के बीच में से वो साउल के देह लेने के लिए जा रहे అంటే थे। వీరు కూడా యాబేష్ గిలాదు వారు కూడా ప్రాణాలు తెగించి ఫిలిస్తీన్ దేశానికి వెళ్తున్నారు. ये याबेश गिलाद में जो अपने प्राण को रखकर फिलिस्तीन में जा रहे थे, అలా వెళ్ళారు, వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ శవాన్ని తీసుకొచ్చేసారండి. वहाँ पर गए, किसी न किसी तरह जाके उसे मुर्दा को उठा ఆ लाया। శవాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు యాబేష్ గిలాదు వారు ఆ శవాన్ని పాతి పెట్టారు. याबेश गिलाद उस प्रकार उसे लाया और उसे गाड़ा गया। ఇప్పుడు ఇవన్నీ మాటలు ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్ని మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ये सारे సమూయేలు మొదటి वचन को గ్రంథము आप ध्यान में रखिए। सामुएल के पहला ఆ, पुस्तक 2వ గ్రంథము 2 సామ్యుయేల్ చాప్టర్ 2 verse 5. दूसरा सामुएल उसका दूसरा अध्याय उसका 5वां वचन। ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. अब पढ़िए। సౌలును పాతి పెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి ఎదుగు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతి పెట్టి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదం నొందుదురు గాక, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును, నేనును మీకు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను అంటున్నాడండి. మీరు ఉపకారం చేశారు. ఇదిగో మీ రాజు సౌలు చనిపోయినా కూడా ఆయన దేహం కొరకు మీ ప్రాణాల్ని మీరు ఎదురు పెట్టి మీరు అతని శవాన్ని తీసుకొచ్చి పాతి పెట్టారు. आपने उपकार किया क्योंकि आपके प्राण को भी रखकर उसके मुर्दा को लाकर उसे ऊपर रखा। కనుక మీరు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి, అంటే సౌలు రాజు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ అవమానం కలగకుండా మీరు ఉపకారం చేశారు. क्योंकि साउल राजा को भी जो आपको उसे अपमान नहीं होना करके आपने उसे लाकर खड़ा किया। మీరు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి నేను మీకు ప్రత్యుపకారం చేస్తానని దావీదు రాజు గారు ముందుకు వచ్చారండి. जो आपने किए जो उपकार को मैं जो प्रति उपकार करूं करके दाऊद महाराजा आया। యాబేష్ గిలాదు వారు సౌలు గారికి ఉపకారం చేసేసరికి సౌలు గారు బ్రతికిలేడు. यहाँ पर याबेश जो 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 क्या सुनो दूसरा याबेश गिलाद जो है उपकार किया, तब साउल जी है जो जिंदा नहीं थे, సౌలు అప్పటికి మరణించాడు. तब साउल जी है उसे मृत्यु पाया था। అరే రాజు గారు మాకు ఎప్పుడో హెల్ప్ చేశాడు, పోతే పోయింది అని అనుకోలేదండి. वो राजा ने हमको तो कभी तो उसने सहायता किया, वो गए तो गए ఎంత नहीं सोचे। కృతజ్ఞత కలిగి ఉన్నారో మీరు ఆలోచించాలి. कितना धनवान बनकर रहा आप सोचना है। మరణించిన తర్వాత కూడా వారు రాజును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతగా వెళ్ళి శవాన్ని తీసుకొచ్చి పాతి పెడుతున్నారండి. देखो मरने के बाद भी उसके देह को लाकर जो है दफना रहे हैं। అదే పౌలు గారు అక్కడ అంటున్నాడు, वही पौलुस पर कहता है, కృతజ్ఞత విషయంలో మీరు మెలకువ కలిగి ఉండండి అంటున్నాడు. आप जो है धन्यवाद के विषय में आप जागरूक रहो। అంటే ఇక్కడ యాబేష్ గిలాదు వారు మెలకువ కలిగి ఉన్నారంటే ఎస్, నిజంగా మెలకువ కలిగి ఉన్నారు. याबेश गिलाद यहाँ पर जो जागरूक थे कि नहीं, వారు చేసిన ఆ మెలకువ కలిగి వారు చేసిన కృతజ్ఞతను బట్టి దావీదు గారు అంటున్నాడు, దావీదు గారు కూడా వారిని దీవిస్తున్నాడు. यहाँ पर वो उन्हें जो धन्यवाद दिखाया उसके लिए दाऊद महाराज जी उन्हें आशीष देते దేవుని हैं। ద్వారా మీకు దీవెనలు వస్తాయని చెప్పాడు. परमेश्वर के द्वारा आपको आशीष पाएंगे। మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను आपने जो అంటున్నాడు. उपकार किया उसके लिए मैं प्रति उपकार करूंगा। అనగా మనం ఎవరి ద్వారా అయినా ఉపకారం పొందుకుంటే ఆ ఉపకారానికి ప్రత్యుపకారం మనం చేసేవారిగా ఉండాలి. हम किसके द्वारा यदि उपकार पाए तो हम उससे बढ़कर उसको उपकार देना है। అదే ఈ రాత్రికాల సమయంలో కుటుంబ పక్షుల యాబేష్ గిలాదు వారిని దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. इसलिए इस परिवार के द्वारा याबेश गिलाद को हमारे सामने लाया। యాబేష్ గిలాదు వారు సౌలు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేదు పిల్లలు. याबेश गिलाद जो है साउल ने जो उन्हें उपकार किया वो बुरा नहीं उन लोगों। చనిపోయిన తర్వాత కూడా ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తున్నారంటే ఎంత గొప్ప మనసు, వారి అర్థం కావాలి మీకు. देखो मृत्यु पाने के बाद भी उसे उपकार का प्रति उपकार कैसे कर रहा आपको समझ में आना है। ఇది ఒక మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలసింది. ये एक मनुष्य दूसरा मनुष्य को जो धन्यवाद करना, ఒక మనిషి ఇతర మనుషుల పట్ల ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలంటే మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. एक व्यक्ति दूसरा व्यक्ति जब सहायता करते है तो कभी भूलना नहीं। మేలు చేసినా కీడు చేసినా మనం అతనికి కృతజ్ఞత కలిగే ఉండాలి. तो हमारे विषय में भला क्यों ना हो बुरा क्यों ना हो हम उसे उपकार करना है। అందుకే సోదరుడు ప్రార్థన చేస్తున్నాడు, ब्रदर ने प्रार्थना किया था, యేసుక్రీస్తు ప్రభు వారే పాపను క్షమించినప్పుడు మనం పాపను క్షమించకపోవడం మనం ఎంతటి వారండి? यीशु मसीह ही जो पाप को क्षमा किया, हम कितने बड़े क्षमा नहीं कर पा रहे। ఎంత ఘోర పాపని ఆయన క్షమించాడు. कितने भयंकर पापी को भी क्षमा किया। ఈ రోజు మన పట్ల ఎవరైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, మనం వారిని క్షమించలేకపోతున్నాం. हमारे विषय में कोई छोटे से बात कहने से उसे हम माफ नहीं कर सकते। మనం చేసిన పాపాలను బట్టి ఒకవేళ మన ప్రభు మనం క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? यदि हमारे तरफ जो पाप किए यदि प्रभु हमें नहीं बचाए तो हमारी परिस्थिति क्या है। కనుక ఆయన ప్రతి పాపను క్షమిస్తున్నాడు కనుక మనం కూడా ఆ విధంగా కృతజ్ఞత కలిగి ప్రతి
ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ మనం వెలుగు కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో इस మాట్లాడుతున్నాడు. तरह प्रभु हमें हर एक पाप से हर एक कारणों से छुटकारा दे रहा है। इसके लिए हम भी जो है माफी करना और क्षमा करना गुण होना है। అందుకు యాబేష్ గిలాదు వారు చేసిన ఉపకారాన్ని బట్టి దావీదు గారు ముందుకు వచ్చారు. నేను మీకు ప్రత్యుపకారం చేస్తానంటున్నాడు. इसलिए याबेश गिलाद जिस तरह उपकार किया था, इसके लिए दाऊद महाराज उनके सामने आया, मैं आपको प्रति उपकार దావీదు గారి మధ్యలో వచ్చి చనిపోయిన సౌలుకు బదులుగా నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను. जो मृत्यु पाए उसके बदले जो है मैं आपको उपकार दूंगा करके कहता है। దావీదు గారు ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా నేను ప్రత్యుపకారం చేస్తానని? दाऊद महाराज क्यों कहता है मैं आपको उपकार करूंगा? దావీదు గారు కూడా సౌలు కుటుంబం ద్వారా ఎన్నో సార్లు ఉపకారం పొందుకున్నాడు. दाऊद महाराजा भी साउल के परिवार के द्वारा बहुत सारे उपकार पाया। సౌలు కుమారుడైన యోనాతాను ద్వారా ఎన్నో సార్లు తను కాపాడబడ్డాడు. साउल के जो बेटा योनातान के द्वारा बहुत सारे उसे बचा लिया। ఇదిగో వాళ్ళు నా శత్రువులు, వారు ఎలా పోయినా పర్వాలేదని దావీదు గారు అనుకోలేదు పిల్లరా. वो मेरे शत्रु है, कैसी भी जाए तो करके नहीं सोचा। సౌలు చనిపోయినా యోనాతాను చనిపోయినా వారి కుటుంబం ఇంకా ఎవరైనా ఉన్నారని వెతికాడు దావీదు రాజు. जो साउल मृत्यु पाया, योनातान मृत्यु पाया और कोई उनमें बाकी है करके ढूंढा उन्हें। దావీదు గారు రాజైన తర్వాత సౌలు కుటుంబంలో శేషించిన వారికి ఎవరైనా ఉన్నారని వెతికాడు ఒకనొక సందర్భంలో. साउल के परिवार में मृत्यु पाने के बाद और कोई व्यक्ति है करके उसे ढूंढने लगा। దావీదు గారు వెళ్ళి వెతికేసరికి యోనాతాను కుమారుడు ఒక కుంటివాడు కనబడతాడండి. तो दाऊद महाराजा ऊपर जाने के बाद योनातान का एक पुत्र जो है, एक लंगड़ा व्यक्ति मिलता है। 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కనబడుతున్న సందర్భం. दूसरे शमूएल का 9 अध्याय में आपको दिखेगा। అప్పుడు దావీదు గారు వెళ్ళి వెతికేసరికి మెఫీబోషెత్ అనే వ్యక్తి కనబడతాడు అక్కడ. दाऊद महाराजा ऊपर जाके ढूंढने से मेफीबोशेत एक व्यक्ति दिखता है। అస్సలే కాళ్ళు లేని వ్యక్తి. वो पहले ही जो लंगड़े व्यक्ति है, ఆ కుంటివాడిని వెతుక్కుంటూ దావీదు గారు వెళ్ళేసరికి ఆ కుంటివాడైన మెఫీబోషెత్ భయపడతాడండి. तो दाऊद महाराज उसे ढूंढते जाता है तो वो मेफीबोशेत जो व्यक्ति है डर जाता है। అయ్యో ఇప్పటికే నా కుటుంబంలో అందరిని చంపేసరికి దావీదు రాజు వచ్చాడు, నన్ను కూడా చంపేస్తాడని మెఫీబోషెత్ వణికిపోతాడండి. देखो मेरे परिवार में सभी लोग मारा गया, मुझे भी मार जाएगा करके मेफीबोशेत डर जाता है। అని దావీదు గారు అక్కడికి వెళ్ళి తన కోపాన్ని తీర్చుకోవడానికి కాదండి వెళ్ళింది. तभी दाऊद महाराज वहाँ पर जाके अपने जो खुन्नस को निकलने नहीं गया। యోనాతాను బ్రతికున్నప్పుడు దావీదు గారికి చేసిన ఉపకారాన్ని బట్టి ప్రత్యుపకారం తీర్చుకోవడానికి వెళ్ళాడు. योनातान के जमाने में जो था उपकार के लिए प्रति उपकार देने के लिए ऊपर गया। కృతజ్ఞత మనస్సు కలిగి ఉన్నాడు. देखो धन्यवाद मन बन के रहा। ఆ కృతజ్ఞత తెలియచేయడంలో మెలుగు కలిగి ఉన్నాడు దావీదు గారు. धन्यवाद के विषय में जागरूक रहा दाऊद ఆ महाराज। కుంటివాడైన మెఫీబోషెత్ తీసుకొచ్చి తన బల్ల మీద కూర్చోబెట్టుకున్నాడండి భోజనం చేయడానికి. तब मेफीबोशेत को ऐसे लाकर अपने टेबल पर बिठाया। బల్ల మీద కూర్చునేది రాజు అయితే రాజు ఏ ప్లేస్ లో ఉంటాడు ఆ ప్లేస్ లో కూర్చోబెట్టుకున్నాడండి. देखो राजा जिस स्थान में भोजन करते हैं उस स्थान पे ऊपर लेके आए उन्हें। ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు గారు ఆలోచించండి. कितना धन्यवाद व्यक्ति है ये जो दाऊद महाराज। देखिए కృతజ్ఞత విషయంలో మనం మెలుగు కలిగి ఉండాలంటే ఈ విధంగా మనం మెలుగు కలిగి ఉండాలి, మర్చిపోకూడదు. धन्यवाद के विषय में जागरूक रहना है तो इस प्रकार से जागरूक रहना మన है। జీవితంలో ఎవరు ఏ మేలు చేసినా ఏ కీడు చేసినా కన్ను మూసేంత వరకు మనం మర్చిపోకూడదండి. అప్పుడు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. हमारे विषय में कोई उपकार करता है, हमें सहायता करते तो हमें भूलना नहीं। మనకు ధన సహాయం చేసినప్పుడు మన దాన సహాయం వారికి చేయకపోవచ్చు, కానీ ప్రార్థన సహాయమైన వారికి చేయాలి. यदि कोई हमें धन की सहायता करते तो हम उसे फिर से धन नहीं दे सकते, परंतु उसके लिए प्रार्थना మన कर सकते हैं। చేతనని ఏదో ఒకటి మన కృతజ్ఞత కలిగి వారికి సహాయం చేసేదిగా మనం ఉండాలి. మన हमारा జీవితంలో हाथों के द्वारा जितना होता है उतना उनसे हम उपकार कर सकते हैं। కృతజ్ఞత విషయంలో మెలకువ కలిగి ఉండడం అంటే ఒక మనిషి పట్ల ఒక మనిషి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసుకున్నాం. धन्यवाद के कारण जागरूक रहना है तो किस प्रकार एक मनुष्य दूसरा मनुष्य रहना है उसके बारे में हम जानना ఇప్పుడు है। అదే మనిషి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. वही मनुष्य जो है परमेश्वर के द्वारा वो धन्यवाद बनकर रहना మన है। దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? हम परमेश्वर के लिए धन्यवाद बन के रह रहे हैं क्या? దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. परमेश्वर हमें कितना बचाया है। ఇదిగో ఇప్పటికి మనకి ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలని దేవుడు ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు కూడా ఎంత ఆయన చల్లని కృప కాపాడాలి మన మీద ఉంచి ఎంత బాగా जब కాపాడుతున్నాడు. हमें कितने आयु कितने वर्ष हमारे जीवन में परमेश्वर ने दिया है, हमें वो बचाते ही आ रहा है। తల్లి గర్భంలో పడింది మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే ఎంత గొప్పగా ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకసారి देखो ఆలోచించండి. माता के पेट में से माता के गर्भ में से लेकर अब तक जो हमें बचाते आ रहा है। అందుకే 124 క్రితం ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. भजन संहिता 124 अध्याय में देखिए ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్న మాట इस्राएल के प्रजा के बारे में बताता है। ఎందుకండి 121 121 చాప్టర్ 121 వర్సెస్ 4. 121 और उसका 4। भजन संहिता 121 उसका 4। ఆ, ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలు కాపాడువాడు కుణకుడు నిద్రపోడు అంటున్నాడు. ఇశ్రాయేలు వాడు కాపాడువాడు కుణకుడు నిద్రపోడట.
देखो इस्राएल को बचाने वाला परमेश्वर सोता नहीं అంటే है। 365 రోజులు కూడా కాపాడుతూనే ఉంటాడు దేవుడు. देखो साल भर जो है हमें बचाता ही आ रहा ఈ है। రోజు మనకు ఒక రోజు రావాలంటే దేవుడు విశ్వాన్ని తిప్పాలండి. आज हमको एक दिन आने के लिए परमेश्वर विश्व को घुमाना है। విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ప్రతి గ్రహాన్ని తిప్పాలి. इस जगत में विश्व में बहुत सारे ग्रह है, वो सारे ग्रह को घुमाना है। విశ్వంలో ఉన్న ప్రతి గ్రహం తిరుగుతుంటేనే మనకు రోజు అన్నది వస్తుంది, కాలం వస్తుంది మనకు. हर एक ग्रह घूमना है तो इसलिए हमें एक दिन आता है। ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండాలి. ये पृथ्वी उसके जो उसके यात्रा में वो चलना चाहिए। ఒక గంటకి 1,16,000 కిలోమీటర్ల స్పీడ్ గా పరిగెత్తుతుంది ఈ భూమి. एक घंटे में 1,16,000 की रफ्तार से इस पृथ्वी को घूमता है। అలా భూమిని తిప్పుతున్నది ఎవరైనా అంటే దేవాది దేవుడు. वैसे ये पृथ्वी को कौन घुमा रहा है? पिता परमेश्वर। విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని తిప్పుతున్నది ప్రతి గ్రహాన్ని తిప్పుతున్నది ఎవరంటే దేవుడు. विश्व में हर एक ग्रह को घुमाने वाला कौन है? वो परमेश्वर है। ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. एक ड्राइवर है समझो। ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటువైపు మిరర్స్ ఉంటాయి, రెండు మిరర్స్ చూసుకోవాలి. जो ड्राइवर कार चलाते समय दोनों आईने रहते हैं। తన చేతిలో ఉన్న స్టీరింగ్ చూసుకోవాలి, उसके हाथों में स्टीयरिंग देखना है। ముందు బండి చూసుకోవాలి, వెనక బండి చూసుకోవాలి. आगे के सामने का गाड़ी और पीछे गाड़ी दोनों देखना కాళ్ళ है। దగ్గర ఎక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, ఇవి కూడా చూసుకోవాలి. जो पैर के नीचे एक्सीलेटर ब्रेक ये सारे होता है। ఇవన్నీ చూసుకొని నడుపుతుండాలి, లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. ये सारे देखते हुए चलाना है, नहीं तो वो एक्सीडेंट हो जाएगा। ఇప్పుడు విశ్వంలో ఉన్న ఆ గ్రహాలను భూమిని వీటన్నిటి తిప్పుతూ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల ఎంత గొప్పదో మనకు అర్థం देखो కావాలి. इसमें जितने ग्रह है परमेश्वर उसे चला रहा है, तो इसके कारण परमेश्वर हमारे ऊपर कितना प्यार है। అందుకే అంటున్నాడు ఇక్కడ ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకొడు నిద్రపోడట. ఒకవేళ నిద్రపోతే యాక్సిడెంట్ జరుగుతుంది విశ్వంలో. देखो यदि परमेश्वर अगर झलक दिया सो गए तो जो यीशु में जो है एक्सीडेंट हो जाएगा। ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కొనుకొక నిద్రపోక కాపాడుతూ ఉన్నాడు పిల్లరా, నిన్ను నన్ను ప్రపంచ మానవాళిని. उस समय से लेके इस समय तक जो परमेश्वर हमें जो बचाते ही आ रहा है। ఇప్పుడు ఇశ్రాయేలు వారిని కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు అంటే ఇంతకు ఇశ్రాయేలు వారు ఎలాంటి వారు మనకు అర్థం కావాలి. देखो इस्राएल के बारे में जो उसे सोता नहीं देखते, परंतु इस्राएल के लोग कैसे थे? వారు ఎలాంటి వారు విషయ గ్రంథం ఒకసారి చూద్దాం. जैसे की पुस्तक में देखेंगे 1వ అధ్యాయం 2వ వచనం. पहला अध्याय और दूसरा वचन। విషయ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారికి చేస్తుంది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే తిరగబడిన బ్యాచ్ ని దేవుడు ఇలా కాపాడుతున్నాడు. देखो मैं जो उसके ऊपर जो उल्लंघन किया उनके ऊपर कैसे देख रहा అంటే है। ఒక తిరగబడిన బ్యాచ్ ని దేవుడు కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. देखो एक जो उल्लंघन किया उसके ऊपर फिर गया, उसके ऊपर ही जो परमेश्वर जो दया है। అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు మనకు అర్థం కావాలి. इस्राएल के प्रजा कैसे लोग हैं हमें समझ में आना है। భయంకరమైన ప్రవర్తన కలిగిన వీరిని దేవుడు 365 రోజులు కాపాడుతూనే ఉన్నాడు. ऐसे लोगों के परमेश्वर जो है 365 दिन जो है बचाते आ रहा ఇంకా है। వీరు ఎలాంటి వారో అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయము वही देखेंगे यशायाह की पुस्तक 65 अध्याय ఐజయా చాప్టర్ 65 వర్సెస్ 2. इसका दूसरा वचन 65 और उसका 2। తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకుంటూ లోబడని ప్రజల వైపు, లోబడని ప్రజలట వీరు. ये कोई मानने वाले प्रजा नहीं थे। ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎలాంటి వారు అంటే లోబడని ప్రజలు. ये इस्राएल के प्रजा कैसे मानने वाले नहीं थे। అలాంటి లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాడటండి. ये जो मानते नहीं, परमेश्वर के ऊपर भरोसा नहीं करते, ऐसे लोगों के ऊपर దేవుడు ఇంత కాచి కాపాడుతూ చేతులు చాపుతున్నాడట లోబడని ప్రజల వైపు. तो परमेश्वर इतना सारे देखते हुए जो उसे बात नहीं सुनते उनके लिए चिंता कर रहा है। ఆయన పిలుస్తూ ఉన్నాడండి, నా పిల్లలారా రండి, నా పిల్లలారా రండి అని. उन्हें बुला रहा है, मेरे बच्चे आओ। ఈ రోజు స్కూల్లో పిల్లలు ఏదైనా తప్పు చేశారు అనుకోండి, आज स्कूल में बच्चे कोई गलत काम किया सब వాళ్ళు నిలబెట్టి చేతులు ఇలా పైకి పెట్టమంటారండి. उन्हें खड़ा करके हाथ ऊपर करो करके कहते हैं। ఒక 2 నిమిషాలు నిలబడండి, एक 2 मिनट आप रुकिए। లేకపోతే మా పాస్టర్ గారు చెప్పారు కానీ ఒక 5 నిమిషాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయండి చూద్దాం. हमारे पास्टर जी ने कहा आप घर पर जाकर 5 मिनट ट्राई ఒక कीजिए। 5 నిమిషాలు ట్రై చేయండి చూద్దాం. एक 5 मिनट आप ट्राई कीजिए। చేయలేమండి. नहीं कर सकते। దేవుడు ఎలా చేస్తున్నారు 24 అవర్స్ ఇంటూ 365 డేస్. तो परमेश्वर किस तरह कर रहा है, एक साल भर 365 दिन లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చేస్తున్నాడట. तो मान रहे वो उनके लिए परमेश्वर अपना हाथ ऊपर లోబడే వారి కొరకు కాదు, లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు किया। जो చేస్తున్నాడు. अंगीकार कर रहे उनके लिए नहीं, जो अंगीकार नहीं कर रहे उनके लिए। ఒక వ్యక్తి అంటున్నాడు, एक व्यक्ति कहता ఆయన है దినమంతా చేతులు చేత రాత్రి పడుకుంటున్నాడు అంటున్నాడు. वो दिन भर हाथ फैलाता है और रात में सो जाता है। ఇక్కడ దినం అయితే మరి అమెరికాలో రాత్రి అవుతుంది. మరి यहाँ पर जो दिन है अमेरिका में जो रात होता మరి है అక్కడ చేతులు చాపద్దా? वहाँ पर हाथ
हाथ नहीं बढ़ाना है, మరి అక్కడ చేయి చాపుకుంటే అందరూ కూడా బూడిదైపోతారు. यदि वहाँ पर हाथ नहीं बढ़ाए तो सारे राख हो जाएंगे. అర్థం కాలేదండి క్రైస్తవులకు. समझ में नहीं आया इस मसीह के लोगों को. దినమెల్లా లోబడని ప్రజల వైపు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. वो दिन भर में जो उसे अंगीकार नहीं करे उनके लिए अपना हाथ फैलाया. అలా రెండు చేతులు చాపి విశ్వాన్ని చేతులు త్రిప్పుతూ విశ్వాన్ని తిప్పుతున్నాడు, చేతులు చాపాడు, కాపాడుతున్నాడు. అంతేకాకుండా తల్లి గర్భంలో నీ నిర్మాణం కూడా అదే చేతులు చేస్తున్నాడు. देखो विश्व घुमा रहा है, हाथ फैला रहा है. इतना नहीं, जो माता के गर्भ में आपको हाथों से बना रहा है. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ మీకు గుర్తు చేస్తున్నాను. परमेश्वर हम पर जितना प्रेम दिखाता है वो आपको याद दिलाता है. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచి మనకి రూపురేఖలు మనకి తీర్చిదిద్దుతున్నాడు తల్లి గర్భంలో. जो माता के गर्भ में था तब से वो हमारा रूप धारण कर रहा है. అదే 139 కీర్తన 16 వచనంలో మనం ఉంటుంది. भजन संहिता उसका 139:16 113 है ना 16. నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమాయమని. పిండముగా ఉన్నప్పటి నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. देखो जब हड्डी में छुपा था तब से परमेश्वर हमें बचाता आ रहा है. అంటే మన ఒక్కరినేనా? हमें अकेला ఈరోజు భూమి మీద జనాభా సుమారు 800 కోట్ల మంది అయితే అందరినీ కాపాడుతున్నాడు. ప్రతి తల్లి గర్భంలో బిడ్డను కాపాడుతున్నాడు. आज पृथ्वी पर इतने करोड़ों लोग हैं, सारे लोग को बचाते आए हैं. అలాగే ఒక రోజు 2 రోజులా वैसे 1 और 2 दिन के 365 రోజులు కాపాడాలి, సంవత్సరం అంతా కాపాడాలి. 1 साल भर उसे संभालना है. ఆయన చేతులతో నీ నిర్మాణం చేయాలి. उसके हाथों के इधर आपको बनाना है. ఆయన చేతులతో విశ్వాన్ని తిప్పాలి. उनके हाथों के इधर विश्व को घुमाना है. ఆయన చేతులు చాచుకొని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరలా उसके हाथ फैलाकर हमें बुला रहा है. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో దేవుడు, ఎంత కృప చూపుతున్నాడు దేవుడు మన పట్ల ఆలోచించాలి. देखो परमेश्वर हमारे ऊपर कितना अनुग्रह कर रहा है हमें पता चलना है. దేవుడు ఎంత మన పట్ల కృప చూపిస్తుంటే మనం ఏమైనా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా? देखो परमेश्वर हमारे ऊपर अनुग्रह दिखा रहा है पर हमको इनके बारे में धन्यवाद कर रहे हैं యోగు क्या? గారు అంటాడు, ఆయన శ్వాసను తిరిగి వెనక్కి తీసుకుంటే మనందరం ధూళి అక్కడ పడిపోతామంటాడు. यदि वो श्वास और श्वास को ले लिया फिर से तो हम सारे धूल हो जाएंगे. ఈరోజు మనకు తెలియకుండానే శ్వాస పీల్చుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం. आज हम जो है सांस ले रहे हैं और सांस छोड़ रहे हैं. ఇప్పుడు ఆయన ఇచ్చిన శ్వాస తిరిగి తీసుకుంటే మన పని ఏంటి? जो उन्होंने सांस दिया है हमें फिर से वो ले लेने से हमारी परिस्थिति क्या है? దేవుడు మన పట్ల ఎంత కృప చూపుతున్నాడు మనకు అర్థం కావాలి. परमेश्वर हमारे बारे में कितना अनुग्रह कर रहे हैं हमें पता होना है. ఎంత కృప చూపిన దేవుని పట్ల మనం ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నామా? इतना हमारे ऊपर अनुग्रह कर रहा परमेश्वर के बारे में हमको धन्यवाद कर रहे हैं क्या? భక్తులకు అర్థమైందండి. और भक्तों को समझ में आया. భక్తులు ఏ విధంగా దేవుడు చూపిన కృపను బట్టి వారు కృతజ్ఞత కలిగి ఉన్నారో ఒకసారి 103వ కీర్తన చూద్దాం. 103 भजन संहिता देखिए. దావీదు గారు మాట్లాడుతూ 103వ కీర్తన మొదటి వచనం నుండి చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటున్నాడండి. దావీదు గారు తన దేహానికి, తన శరీరానికి, తన ప్రాణానికి బోధిస్తున్నాడు. देखो दाऊद महाराज अपने शरीर के लिए धन्य करता है. ఎందుకంటే ఈ శరీరం కలిగే కోరికలు, శరీరాశ, నేత్రాశ, జీవనం ఇవన్నీ కూడా అపవాది వల్ల కలిగింది కనుక తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి దేవునికి కృతజ్ఞత ఎలా తెలియజేయాలో చెప్తున్నాడు. जो ये शरीर में जो आशा अभिलाषा जो आता है ये सारे कंट्रोल करने के लिए परमेश्वर से विनती करता है. దేహానికి జాగ్రత్తలు చెప్తున్నాడు దావీదు గారు. अपने देह के लिए सावधानी कर रहे हैं. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోకూడదు అంటున్నాడు. उसने जो उपकार किया किसी भी ना भूलना. అంటే దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో మీకు మర్చుకు కొన్ని మాటలు చెప్పాను. परमेश्वर ने जो परमेश्वर ने हमें उपकार किया है उनमें कुछ आपको बताया. అందుకే కృతజ్ఞత కలిగిన దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన శరీరాన్ని కంట్రోల్లో చేసుకుంటున్నాడు. जो धन्यवाद पाए जो दाऊद महाराज अपने शरीर को जो है वो अपने अधीन में रख रहा है. దేవుడు చూపిన కృపను బట్టి మనం కృతజ్ఞత చూపకపోతే మన బ్రతుకు అయిపోయినట్టే. यदि परमेश्वर ने हमारे ऊपर अनुग्रह दिखाया उसके अनुसार हम जीवन नहीं जिए तो फिर हमारा जीवन खत्म समझ కనుక में. దావీదు గారు ఏ విధంగా ఆ దేవుని కృపను బట్టి కృతజ్ఞత చూపిస్తున్నాడు ఆలోచించండి. दाऊद महाराज परमेश्वर ने जिस तरह अनुग्रह किया उसके लिए धन्यवाद कर रहे हैं. देखिए ఆయన చేసిన ఏ ఉపకారం మర్చిపోకూడదని తన శరీరానికి బోధించుకుంటున్నాడు. अपने शरीर से कहता है उसमें जो उपकार किया उसे ना भूलना. అంటే దావీదు గారు ఈ విధంగా కృతజ్ఞత దేవుని పట్ల కలిగి ఉంటే दाऊद महाराज इस प्रकार परमेश्वर के लिए धन्यवाद कर रहा है. ఇంకొక ఫూలిష్ కనబడతాడండి. और एक जो है जो एक मूर्ख दिखता है మూర్ఖుడా అంటాడండి అతను. उसे मूर्ख कहता है. ఆ మూర్ఖుడు దేవుని పట్ల ఎలా ఉన్నాడో మనం చూద్దాం. वो मूर्ख परमेश्वर के तरफ से कैसे है? దేవుడు ఇస్తున్న గాలి పీల్చుకుంటున్నాడు, దేవుడు ఇస్తున్న ఆహారం పీల్చుకుంటున్నాడు, దేవుడు ఇస్తున్న ఆయుష్ని తీసుకుంటూ అన్ని తీసుకొని కూడా దేవుని పట్ల ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి. एक बार लूका सुसमाचार उसका 12 अध्याय देखेंगे. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. उसका 12 अध्याय और 16 वचन लूका. మరియు
ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను. అప్పుడు అతను ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే, నా పంట సమకూర్చుకోవటకు. పంట ఎవరిదట? పంట ఎవరిది? फसल किसका था? ఎవరిచ్చారు పంట? किसने दिया उस फसल को? పంట నా పంట సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. फसल मेरे फसल को जमा करना है। ఇప్పుడు అదే పంటకు పురుగు పెడితే ఎవరి పంట అంటారు? उस वो फसल को यदि कीड़े गिरने से किसका फसल कहेंगे? ఇక్కడ నా పంట నా పంట నా పంట అంటున్నాడు ఇక్కడ ధనవంతుడు. यहाँ पर धनवान कहता है मेरे फसल कहता है। ఇప్పుడు ఆ పంటకి ఒక చీడ పురుగు పట్టింది అనుకోండి, उस फसल को कोई कीड़े गिरा समझो, అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. तब परमेश्वर उसे याद आता है। అయ్యో దేవుడు నా పంటకి పురుగు పట్టించాడు, దేవుడా ఎక్కడ ఉన్నావయ్యా, ఈ పురుగు తొలగించమంటాడు. तब कहता है परमेश्वर मेरे फसल को कीड़े गिर गए, इसे हटाओ करके కష్టాల్లో కన్నీళ్ళు బాధలు వచ్చే వరకు దేవుడు అర్థం పడేలాంటి వారికంటే అర్థం కాదు పిల్లలు. देखो ऐसे लोगों को जो कष्ट या जो कठिन समय आने तक वो परमेश्वर समझ में नहीं आता। అదే అంటున్నాడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం కావాలి. స్థలం ఎవరిది? देखो अपने फसल को जमा करने के लिए स्थान चाहिए करके कहता है। అంటే పంట నాదే, స్థలము నాదే, కొట్లు నావే, తిండం నేనే, నా ప్రాణం వల్ల సుఖించు, సంతోషించు, ఆనందించని చెప్పుకుంటున్నాడు. देखो इस स्थान मेरा है, फसल मेरा है, जगह मेरे, सारे करके मेरे प्राण आनंदित रहेगा करके कहता है। అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడా నీవు ఇచ్చావని చెప్పవా? परमेश्वर ने जो चीज दिया उसे आप धन्यवाद नहीं करेंगे? ఈరోజు పిల్లలు దేవుడు మనకిస్తే మనం చెప్తుంటాం, ఇదిగో నా పెద్ద కుమారుడు, ఇదిగో నా చిన్న కుమారుడు, నా చిన్న కుమార్తె, నా నా అంటుంటామంటే మనం కూడా. अभी बच्चे जो हमें परमेश्वर दिया तो हम कहते हैं ये मेरा बेटा है, मेरे बेटी है करके हम मेरा हम कहते हैं। ఇప్పుడు నా కుమారుడు నా కుమార్తె అంటున్నావే, నువ్వేమైనా చేసావా? मेरा बच्चा करके मेरा बेटी करके कहता है क्या आपने बनाया है? ముక్కు చేసావా? आपने नाक बनाया है లేకపోతే పెదాలు చేసావా? या वोट बनाया है? మామూలుగా అబ్బా పెదాలు అంతా మా నామాలే ఉంటాయి సార్. अब ऐसे सादा ऐसे कहते हैं वोट मेरे जैसा ఈ है, ముక్కు అంతా మా అవ్వదంటావు. ये नाक पूरा मेरे दादी के जैसा ఏదో है। కష్టపడి చేసినట్టు ये कष्ट करके आपने बनाया, ఏమి చేయలేదండి మనం. हम कुछ भी नहीं बनाए प्रियो। అంతా ఆయన తల్లిగా ఉన్నప్పుడు చేశారు. तब माता के गर्भ में था परमेश्वर नहीं మన बनाया। చేతికి ఇచ్చాక నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటున్నాము. हमारे हाथ में आने के बाद मेरे बच्चे हम कहते हैं। దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని చెప్పుకోవాలి మనం. परमेश्वर ने दिया है मेरा बच्चे, నా సంపద అనుకోవద్దు, దేవుడు నాకు ఇచ్చిన సంపద అని ये చెప్పుకోవాలి. मेरी संपत्ति ने परमेश्वर ने दिया करके నా కుటుంబం అనుకోవద్దు, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం అన్నారు. मेरे परिवार नहीं कहना, परमेश्वर ने मुझे दिया परिवार कहना है। ఇలా మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. इस तरह हम परमेश्वर से धन्यवाद करना है। ఇక్కడ ఈ ఫూలిష్ చూస్తే, ఈ వెర్రివాడిని చూస్తే అని నాయి 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 అంటున్నాడండి. यहाँ पर ये मूर्ख कहते हैं सारे मेरा मेरा करके कहता है। కానీ భక్తుడైన దావీదుకు అర్థమైంది, తన ప్రాణానికి బోధ చేసుకుంటున్నాడు. जब ये भक्त जो दाऊद महाराजा को समझ में आया, కానీ ఇతడు దేవుడి ద్వారా ఉపకారం పొందుకుని ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చెల్లించడానికి ఇతడు నిద్రపోతున్నాడు. यहाँ पर परमेश्वर जो उपकार किया फिर से उस उपकार देने के बदले में जो वो नींद में है, అందుకే ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడంటే వెర్రివాడా అంటున్నాడు. ऐसे लोगों को परमेश्वर कहता है ये मूर्ख। కనుక మనం అలా వెర్రివారిగా మనం ఉండకూడదు. हम इस तरह मूर्ख के समान नहीं रहना, మనం ఈ ధనవంతుడు లాంటి వెర్రివారిగా మనం ఉండకూడదు. धनवान के समान हम मूर्ख के समान नहीं దేవుడు रहना। చేసిన ఏ మేలైనా కూడా ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. परमेश्वर ने जो भलाई हम पे किया है उसके लिए हम फिर से उसे उपकार करना है। సరే పాస్టర్ నేను చెప్పింది ఓకే. और ठीक है पास्टर जी आपने कहा ठीक है, దేవుడు చేసిన మేలు బట్టి మేము కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాము. परमेश्वर ने जो भलाई की है उसके कारण हम धन्यवाद करेंगे। ఆమేన్ హల్లెలూయా అంటాము సరిపోతుంది అని అనుకుంటున్నారా? आमीन हालेलुया करेंगे, इतना ही काफी हम सोचेंगे। స్తుతి 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 అంటాం సరిపోతుంది అనుకుంటారా? उसकी स्तुति करके कहेंगे इतना ही काफी है क्या? నోటి మాటతో చేయవలసిన రోజులు కాదండి. हम वोटों से बातों से नहीं करने के दिन నోటి नहीं, మాటతో చేయవలసింది కాదు. हम वचनों के द्वारा नहीं करना भी। ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పుకుని దేవుడు ప్రతిఫలమిస్తా ఉన్నాడు. हर एक को उसके उसके कर्मों के अनुसार प्रतिफल देता है। ఇప్పుడు మనం కార్యాలు చేయాలి, క్రియ రూపంలో కార్యాలు చేయాలి. अब जो है हम क्रिया के द्वारा कार्य करना है। అలా క్రియ రూపంలో కార్యాలు చేయాలంటే మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. इस तरह हम कार्य करना है तो परमेश्वर के लिए हम धन्यवाद बनके रहना है। కృతజ్ఞత చూపడంలో మెలకువ కలిగి ఉన్నట్టే ఈ రోజు మనం మెలకువ కలిగి ఉండాలి అనుకునే సంఘం ద్వారా చిన్న చిన్న కార్యక్రమాలను మనం చేస్తున్నాం. धन्यवाद के कारण परमेश्वर से हम जो जागरूक रहना है, इसके लिए हम छोटे छोटे जो परमेश्वर के काम में है, ఇందును బట్టి నేను దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను. इसके कारण मैं हमेशा परमेश्वर को धन्यवाद करता हूँ। ఎందుకంటే పూణే పట్టణంలో ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నా కూడా ఏ సంఘం చేయలేని పని చిన్న సంఘం మనమే చేస్తున్నాం. అందుకు చాలా గర్వపడతానండి. क्योंकि इस पुणे शहर में बहुत बड़े बड़े जो कलीसिया, बड़े बड़े चर्च है, कोई इसे काम नहीं करते। छोटे कलीसिया हमारे कारण हम जो है इसे काम करते हैं। దేవుడు వారికి ఇవ్వని ధన్యత మనకి ఇచ్చాడని ఎప్పుడు ఆనందపడండి.
परमेश्वर हमको जो धन्यता नहीं दिए वो हमें दिया करके हम आनंदित रहना అవును है। కదా, మన ముందున్న మీటింగ్స్ ఇవి ఏంటంటే మెలకు కలిగి చేస్తున్న పనులు. जो हमारे सामने मीटिंग से ये क्या है, हम जागरूक रहकर हम कर रहे हैं। క్రియల ద్వారా దేవుని కృతజ్ఞతలు తెలియజేయాలి మనం. देखो हमारे क्रिया के द्वारा हम परमेश्वर को धन्यवाद करना है। అలా ఆ క్రియల ద్వారా చేస్తున్నప్పుడు క్రీస్తు త్యాగాన్ని అనేక తెలియజేయాలి. इस तरह हम कार्य करते थे, यीशु मसीह के त्याग को हम बताना है। దేవుడు చేసిన ఏ మేలు కూడా మనం మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేవారు ఉండాలి. परमेश्वर ने जो हमको ऊपर उपकार किया, कोई भी विषय को हम भूलना नहीं అలా है। మరణము వరకు మనం మెలకువ కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. इस तरह हमारा मृत्यु तक जो है हम जागरूक रहकर परमेश्वर को धन्यवाद देना అలా है। చెల్లించిన నాడే నువ్వు మెలకువ కలిగిన ఒక భక్తుడిగా ఒక భక్తురాలుగా భూమి మీద ఉంటావు. वैसे మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్తావు. उसे देने से ही हम जो आप परमेश्वर के भवन में आप जीवित रहेंगे, आप जागरूक रहेंगे। అదే అంటున్నాడు పౌలు గారు, ఇదిగో మీరు కృతజ్ఞత విషయంలో మీరు మెలకువ కలిగి ఉండండి అన్నాడు. इसलिए पौलुस कहता है आप धन्यवाद के विषय में आप जागरूक रहो। ఇంకా నిద్రపోతున్నామేమో అని మనం మరలా మనల్ని నిద్ర లేపుతున్నాడు పిల్లలు. और हम सो रहे क्या करके हमें जाग उठा रहा है। మనకి ఈ మాటలు విన్న తర్వాత ఇక్కడ మనం నిద్రపోయే వరకు మనం ఉండకూడదు. ऐसे वचन सुनने के बाद हम सोने वाले बने नहीं रहे। కాలం సంకుచితమైంది. जो समय निकट है, దేవుడు మనకు అప్పగించిన మనకు చాలా ఉంది. परमेश्वर ने हमें काम दिया वो बहुत ज्यादा ఈ है। పని చేయాలంటే మనం అందరం కూడా మెలకువ కలిగి ఉండాలి. అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ప్రభు పట్ల ముందుకు సాగాలి. वैसे काम करने के लिए हम सारे लोग इकट्ठा होना है और जागरूक रहना है। కనుక దేవుడి రాత్రికాల సమయంలో కుటుంబ పక్షాన్ని మనకు నేర్పించిన మాటలు ఏంటంటే, आज जो परमेश्वर इस परिवार के द्वारा हमें क्या सिखाया है, ఒక మనిషి చేసిన మేలును బట్టి వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. एक मनुष्य दूसरा मनुष्य जो उपकार करता है तो उसे उपकार करना అలా है। కలిగి ఉన్న దావీదు గారి జీవితాన్ని చూసాము, యాబేష్ గిలాదు వారి జీవితాన్ని చూసాము. वैसे दाऊद महाराज को देखा, याबेश गिलाद को देखा है। ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు వారు ఒక్కసారి ఆలోచించండి. మరలా మనసు పెట్టి इतने जो सुंदर से वो धन्यवाद तेरा है। చనిపోయిన తర్వాత కూడా మర్చిపోలేదు వారిని. देखो मृत्यु पाने के बाद भी उसने उन्हें भूला ఈ नहीं। రోజు బ్రతికున్న వారి పట్ల మన కృతజ్ఞత లేమేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. आज जो लोग हमारे सामने हैं उनके लिए हम धन्यवाद नहीं कि एक बार हम सोचेंगे। అలా ఉండకుండా యాబేష్ గిలాదు వారు ఏ విధంగా ఉన్నారో, దావీదు గారు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నారో ఆ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. जिस प्रकार याबेश गिलाद था, जिस प्रकार दाऊद महाराजा, उस तरह हम भी रहना है। మనము దేవుని పట్ల ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, దావీదు గారినే మనం చూసామండి. हम परमेश्वर के लिए हम किसे धन्यवाद रहना है तो दाऊद महाराजा को देखा है। అలానే ఒక వెర్రివాణ్ణి మనం చూసాము. वैसे एक मूर्ख को ఆ देखा है। వెర్రివాణిలో ఉండకుండా దావీదు గారిలా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన ఉపకారం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకునే వారిగా మనం ఉండాలి. वैसे मूर्ख के समान ना रहना, दाऊद महाराज के समान प्रत्येक विषय में हम उसके धन्यवाद करना है। కనుక మన జీవితంలో మన కుటుంబాలు అందరం కలిసి, సంఘ కుటుంబాలుగా మనందరం కలిసి దేవునికి కృతజ్ఞత చూపే విషయంలో మెలకువ కలిగి ఉండాలి. हम सब लोग कलिसी के द्वारा, हमारे परिवार के द्वारा परमेश्वर के बारे में जो है जागरूक रहना है। కనుక ఇది మొదలుకొని మన మరణం వరకు కూడా మనం మెలకువ కలిగి దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకోవాలి. अब से लेकर हम मृत्यु पाने से जो परमेश्वर हम पर उपकार किया है तो हम उसके धन्यवाद करते रहना है। దేవుడు సునీల్ అన్నయ్య కుటుంబాన్ని పూర్ణ సంఘాన్ని నడిపించారు. आज परमेश्वर जो सुनील ब्रदर परिवार को पुणे में चलाया। వారి సంఘంలో వచ్చిన ఆనాటి నుంచి నేటి వరకు కూడా వారి పాత్ర అంటూ ఒకటి కనబడుతుంది పిల్లలు. जो आए तब से जो उनके कलिसी में उनको जो कर्म, जो पात्र जो दिख रहे हैं। దేవుడు అంటాడు, నమ్మకమైన వారికి కలుగు దీవెనలో మెండైన దీవెనలు కలుగుతాయన్నాడు. जो विश्वास लोगों को जो अनंत काल की जो है वो आशीष पाते हैं। సంఘంలో సంఘ పరిచర్యలకు నమ్మకం ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. कलिसिया में और सेवा में यदि आप विश्वास जीवन रहेगा तो आपको आशीष देगा। అలానే కళ్యాణ్ బాబు వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు పూర్ణపట్నానికి తీసుకొచ్చాడు. उसी तरह का ब्रदर कल्याण जी को भी परमेश्वर प्रेम रखकर इस पूरी में चलाया। సత్యమైన సంఘంలో వారిని చేర్చాడు. जो सत्य जो कलिसिया उनमें जुड़ाया। వారు కూడా ఇది మొదలుకొని నమ్మకంగా దేవుని పరిచర్యలో సంఘంలో వారి పాత్ర అంటూ వారు కలిగి ఉండులాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. उनकी फैमिली भी जो है कलिसिया में एक जो विश्वास योग बनकर रहने के लिए प्रार्थना మనం करें। కూడా దేవుడి ఇచ్చిన సంఘంలో మన పాత్ర అంటూ ఉంటుంది. మన పాత్రను మనం చక్కగా నిర్వర్తిస్తాం. इसी तरह हमारा भी एक पात्र जो होता है तो हम भी इसे निभाएंगे। కనుక దేవుడితో కృతజ్ఞతాస్తుతులు నోటితో కాక క్రియల ద్వారా చేద్దాం. దేవుని మహిమపరుస్తాం. परमेश्वर को केवल हमारे मुख के द्वारा धन्यवाद नहीं करना, हमारे कार्यों के द्वारा भी उन्हें धन्यवाद దేవుడు करना। అనుగ్రహించే ఆ గొప్ప దీవెనలు మనము, మన కుటుంబాలు, సంఘ కుటుంబాలు అందరూ కూడా పొందుకుందాం. परमेश्वर जो हमें दे रहा है वो आशीष को हम परिवार सारे लोग पाएंगे। ఒక మంచి మాట వినిపించడానికి ఈ రోజు వేదికను ఏర్పాటు చేసిన మరి కుటుంబానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. इतना सुंदर सी जो परमेश्वर का वचन जो सुनाया, इस परिवार को फिर से एक बार धन्यवाद करता हूँ। దేవుడు కుటుంబాన్ని చేరువచ్చిన మీ అందరి కుటుంబాన్ని చల్లగా కాపాడాలని మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. फिर से परमेश्वर आपको परिवार को जो आए वो सभी लोग को परमेश्वर आशीष दे। దయగల మా తండ్రి, మీ దయను బట్టి నాయన ఈ దినము తండ్రి ఇదిగోనైనా కుటుంబ పక్షాన మీరు ఏర్పాటు చేసిన
ఈ కార్యక్రమంలో పాల్గొని తండ్రి ఎన్నో శ్రేష్టమైన మాటలు తండ్రి మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, ఇదిగోనైనా మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నైనా కుటుంబంలో నివసిస్తున్నా మీ ప్రియబిడ్డను మర్చిపోకుండా తండ్రి. ఇదిగోనైనా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ద్వారా నేను ఎన్నో శ్రేష్టమైన మాటలు తండ్రి ఇదిగోనైనా సంఘ బిడ్డలందరికీ వినిపించిన మీ మహాప్రేమకై హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా విన్న మాటలు ఏ ఒక్కరు కూడా తండ్రి విడిచిపెట్టేవారుగా కాకుండా ఏ విధంగా మెలకువ కలిగి కృతజ్ఞత విషయంలో తండ్రి ఉండాలో అన్న మాటని ప్రతినిత్యం నైనా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో తండ్రి వారి జీవితాంతం కూడా నైనా క్రియల రూపంలో తండ్రి మీకు కృతజ్ఞత కలిగి ఉండేలాగా సాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశేషంగా అయినా కుటుంబాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. కుటుంబం తండ్రి ఈ గృహంలో నివసిస్తున్నదైనా వారికి కావాల్సిన పటిష్టమైన భద్రతను, పటిష్టమైన ఆరోగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబం చుట్టూ మీకు కంచివేయండి, మీ భద్రతను కాపదను కుటుంబానికి ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా కుటుంబం తండ్రి సహోదరుడు ఇద్దరు విడిచి వచ్చిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ ఉన్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో ఉంటున్న అమ్మ నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఆయన. అదేవిధంగా చెన్నైలో ఉన్న సహోదరు కొరకు ప్రార్థించేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఇంకా బహుగా కుటుంబాన్ని కూడా మీరు మీ పరిచయంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సునీల్ అనే వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా ఇంతవరకు అయినా ఎంతగానో వారిని దీవిస్తున్నారు. ఇంకా రాని దినాల తండ్రి ఇంకా బలంగా తండ్రి మీ సేవలో ఆ కుటుంబాన్ని వాడుకోమని ప్రార్థించేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ పరిచయం నాతో పాటు పాల్గొనైనా ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి ఇదిగోనైనా ఏ విధంగా వర్ధిల్లాలో మీరు ప్రతి కుటుంబానికి మీరు గైడ్ చేయండి తండ్రి. ఏ విధంగా మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలో మీరు ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. అందరినీ కూడా నైనా ఇదిగో తండ్రి ఈ పరిచయం గొప్పగా ప్రతి ఒక్కరు కూడా వాడుకోమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ కుటుంబాన్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ జరగైన కార్యక్రమం తోడుగా నడిపించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.